హలో అండి. ఈ వీడియోలో న్యూ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. సిరీస్ నేమ్ వచ్చేసరికి 'మ్యారీ మీ అగైన్'. ఈ వీడియోలో ఎపిసోడ్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఈ సిరీస్‌లో హీరోయిన్ పేరు హూరు. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హూరు మనకి ఒక ప్లేస్‌కి వెళ్తుందనమాట. ఒక ఫ్యూనరల్‌కి అటెండ్ అవ్వడానికి. సో, అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. తన బ్లాక్ డ్రెస్ వేసుకొని అక్కడ నడుస్తూ ఇలా థింక్ చేస్తూ ఉంటుంది. వెళ్ళేది ఎవరి ఫ్యూనరల్‌కో కాదు, తన బాయ్ ఫ్రెండ్ అయిన ట్యాంగ్ చనిపోతాడు. సో, అక్కడికి ఇలా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుందనమాట. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. 3 డేస్ ముందు మనిద్దరం కలిసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. బట్ 3 డేస్ తర్వాత ఇలా నువ్వు చనిపోయావన్న న్యూస్ వింటానని చెప్పి కల్లో కూడా అనుకోలేదు. ఇలా ఎందుకు జరిగింది? ఇప్పుడు నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిన్ను అసలు ఎలా మర్చిపోవాలి అని చెప్పేసి తను చాలా బాధపడుతూ ఉంటుందనమాట. అలా బాధపడుతూ అక్కడ వర్షం పడుతూ ఉంటే, సో, ఆ బాక్స్‌లో తన ఫేస్ కూడా చూసేసి క్లోజ్ చేసి వెళ్ళే ముందు ఆ బాక్స్‌ని కిస్ చేస్తుంది. ఇక వెళ్ళిపోదామని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే ఒక అబ్బాయి ఉంటాడక్కడ. సేమ్ ట్యాంక్ లానే ఉంటాడనమాట. తను చూసి సర్ప్రైజ్ అవుతుంది. అదేంటి ట్యాంక్ చనిపోయాడు కదా! ఇతనెవరు అని చెప్పేసి. అబ్బాయి వెంటనే తననొచ్చి కిస్ చేస్తాడు. తనకేం అర్థం కాదసల. నెక్స్ట్ డే తను చూసేసరికి జిన్ వాళ్ళ ఇంట్లో ఉంటుందనమాట. అసలేం జరిగింది? నేను ఇక్కడేం చేస్తున్నాను అనగానే ఇంతలో జిన్ వచ్చేసి, యాక్చువల్లీ నిన్న ఫ్యూనరల్‌కి వెళ్ళావు కదా! అక్కడ కళ్ళు తిరిగి పడిపోయున్నావు. సో, అది అబ్జర్వ్ చేసి వెంటనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అయినా నీ బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని చెప్పేసి నువ్వు అంత బాధపడాలా? ఇది మర్చిపోవడానికి నేనేం చేశానంటే నీకొక ట్రిప్ ప్లాన్ చేశాను 6 మంత్స్. అక్కడికి వెళ్లి ఎంజాయ్ చెయ్యి. మళ్ళా తర్వాత క్లియర్ మైండ్‌తో వద్దు గాని అన్నట్టు జిన్ చెప్తాడు. తనేమనుకుంటుందంటే అదంతా కాదు నిన్నసలు నేను ట్యాంక్‌ని కిస్ చేశాను కదా! ట్యాంక్ చనిపోతే అసలు ఇదంతా ఎలా జరిగింది? ఇది నా ఇల్యూజనా ఏంటి? అని చెప్పేసి దాన్ని థింక్ చేస్తూ ఉంటుంది. సర్లే అని చెప్పేసి తను ఆ 6 మంత్స్ ట్రిప్‌కి వెళ్ళిపోయి 6 మంత్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుందనమాట. రిటర్న్ వస్తూ 6 మంత్స్ అయినా కూడా నేను ట్యాంక్‌ని మర్చిపోలేకపోయానని చెప్పేసి ఆలోచిస్తూ ఇంటికొస్తూ ఉంటుంది. ఇంటికి రాగానే సోఫా మీద కూర్చొని ఊరికలా పడుకుందామని చెప్పేసి పడుకుంటుందనమాట. ఆ సోఫాలో ఆల్రెడీ ఒక అబ్బాయి కూర్చొనుంటాడు. సో, తను వెళ్ళి ఆ అబ్బాయి ఒళ్ళో పడుకున్నట్టు పడుకుంటుంది. అతను వెంటనే హలో ఎక్స్‌క్యూజ్ మీ అనగానే తను ఎవరా అని చెప్పి చూస్తే సేమ్ అతను ట్యాంగ్‌లానే ఉంటాడనమాట. అసలేంటిది ట్యాంక్ చనిపోయాడు కదా! ఇక్కడికెలా వచ్చాడు? లేదు లేదు ఇదంతా నా ఇల్యూషన్ అనుకోని ఫోన్‌లో సెర్చ్ చేస్తూ ఉంటుందనమాట. సో, హాల్యూసినేషన్స్ ఎలా ఉంటాయి? వాటి ప్రభావాలేంటి? ఇలా చనిపోయిన వాళ్ళు గుర్తొస్తూ ఉంటే మనకేమైనట్టు అని చెప్పేసి అవి చదువుతూ ఉంటుంది. ఏంటి నిజంగానే నాకు ప్రాబ్లమ్ అని చెప్పేసి. అతనేమో మిస్సు కొంచెం నేను చెప్పేది వింటారా అంటే మాట్లాడగానే లేదు లేదు ఇదంతా నా హెల్యూషనే నువ్వు మాట్లాడొద్దని చెప్పేసి గట్టిగా చెవులు మూసుకుంటుందనమాట. సరే అయితే నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే హూరు వెంటనే అతన్ని హగ్ చేసుకొని అతని మీద కూర్చొని "నువ్వు ట్యాంగే కదా! కన్ఫర్మ్‌గా ఇది హెల్యూషనేషనే. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. నిన్ను అస్సలు మిస్ అవ్వలేను నేను" అని హగ్ చేసుకొని చెప్తూ ఉంటుందనమాట. అతనికేమో ఏంటి తిను ఇలా చేసిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో లూనియాన్ హాల్‌కొచ్చేసి "నియాన్ భాయ్ నువ్వెప్పుడొచ్చావు" అన్నట్టు అంటుంది. సో, వెంటనే తిను క్వెషన్ చేస్తుందనమాట. పూరు ఇలా అంటుంది. "ఏంటి నీకు కూడా కనిపిస్తున్నాడా ఇతను" అని చెప్పేసి. "ఆఫ్‌కోర్స్ కనిపిస్తున్నాడు. ఇతను నా యంగర్ బ్రదర్" అన్నట్టు చెప్తుంది. ఏంటి యంగర్ బ్రదరా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే లేచి క్వెషన్ చేస్తుందనమాట. ఏంటి ఇతను సేమ్ ట్యాంగ్‌లా ఉన్నాడని చెప్పేసి. తను దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఇతను నా యంగర్ బ్రదర్. నువ్వు వచ్చే ముందు నాకు చెప్పాలి కదా! సో, ఫ్యామిలీ రిలేషన్స్ ప్రకారం నీకు ఇతను అంకుల్ అవుతాడు అన్నట్టు నియాన్ బాయ్‌ని లూనియన్ పరిచయం చేస్తుందనమాట. ఇక హురు తన రూమ్‌కి వెళ్లి దీని గురించే థింక్ చేస్తూ ఉంటుంది. అసలు నియాన్ బాయ్ సేమ్ ట్యాంగ్‌లా ఉండడం ఏంటి? ఇద్దరు అసలు ఒకేలా ఎలా ఉంటారు ఇద్దరు పర్సన్స్ అని చెప్పేసి దీని గురించే థింక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ తనకి యాక్సిడెంట్ అయ్యి మెమరీ లాస్ అయిపోయాడా ఏంటి? అందుకే మమ్మల్ని గుర్తుపట్టట్లేదా అన్నట్టు ఇలా కూడా థింక్ చేస్తూ ఉంటుందనమాట. కన్ఫర్మ్‌గా అసలేంటో తేల్చేయాలి ఈరోజు. అతను అసలు ఎవరో తేల్చాలి. ఒకవేళ కన్ఫర్మ్‌గా అతను సేమ్ ట్యాంగ్ లాంటి ఐటెమ్సే యూజ్ చేస్తుంటే అతను ట్యాంగే మెమరీ లాస్ అయ్యి ఇలా ఉన్నాడని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నట్టు తను అనుకుంటుంది. పూర్వ ఏం చేస్తుందంటే నెక్స్ట్ డే వచ్చేసి నియాన్ బై రూమ్‌లోకి వెళ్ళి ట్యాంగ్ వచ్చేసి ఒక కంపెనీ అండర్‌వేర్స్ యూజ్ చేస్తారు. అదే కనుక ఇతను కూడా యూజ్ చేస్తే కన్ఫర్మ్‌గా ఇతను ట్యాంగే అని చెప్పేసి వెళ్లి చెక్ చేస్తుంది. చూస్తే అవే అండర్‌వేర్స్ యూజ్ చేస్తారనమాట సేమ్ కంపెనీ. అయితే కన్ఫర్మ్‌గా ఇతను ట్యాంగే. ఇంకొకటి ట్రై చేద్దాం అని చెప్పేసి తను ట్యాంక్‌కి ప్రపోజ్ చేసినప్పుడు హెడ్‌కి ఒక క్యాప్ లాంటిది పెట్టుకుంటుందనమాట. అది పెట్టుకొని మళ్ళీ ప్రపోజ్ చేస్తే కన్ఫర్మ్‌గా యాక్సెప్ట్ చేస్తాడని చెప్పేసి వెంటనే పైకి వెళ్ళి రియాన్ బాయ్ అటు వెళ్తూ ఉంటే ఐ లవ్ యూ అని చెప్పేసి నన్ను మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటావు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుందనమాట. తను పడిపోతుందేమో అని చెప్పేసి నియాన్ బాయ్ కూడా వెంటనే తనకు అపోజిట్‌గా పరిగెడుతూ ఉంటాడు. తను పడిపోతుందనమాట స్లిప్ అయ్యి వెంటనే తన్ని పట్టుకుంటాడు. సో, అప్పుడు ఇద్దరు హగ్ చేసుకుంటారు. తనేం చెప్తుందంటే "నువ్వు కన్ఫర్మ్‌గా ట్యాంగ్‌వే. సేమ్ ట్యాంగ్ కూడా ఇలానే హగ్ చేసుకుంటాడు. నాకు తెలుస్తుంది ఆ స్పర్శ" అన్నట్టు తను చెప్తూ ఉంటే
నీ బొంద నువ్వు పడబోతుంటే పట్టుకున్నాను అంతే అన్నట్టు చెప్తాడనమాట. ఇదంతా కాదని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి డీఎన్ఏ టెస్ట్ అయితే కన్ఫర్మ్‌గా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి హెయిర్ కలెక్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది నియాన్ బాయ్ నుండి. అందుకే అతని దగ్గరికి వెళ్ళి, సో నాకు హెయిర్ మసాజ్ నేను చాలా బాగా చేస్తాను, నీకు చేయమంటావా అని చెప్పేసి అడిగితే ఓకే అని చెప్తాడు. ఇక లోపలికి వెళ్ళిపోయి తనతో హెయిర్ మసాజ్ చేయించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక హెయిర్‌ని పీకుదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే నియాన్ బాయ్ ఇక చాలు నాకు బానే ఉంది, ఇక అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. తినేమో ఇంకా హెయిర్ కలెక్ట్ చేయలేదు కాబట్టి ఆగు ఆగు నేను ఇంకా బాగా చేస్తాను చేయించుకో కాసేపు అని చెప్పేసి ఆగమని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ నియాన్ బాయ్ ఏమో లేదు లేదు నేను వెళ్ళాలని చెప్పేసి తనని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడనమాట. అలా తోసేసి వెళ్ళిపోయిన తర్వాత తన చెయ్యి పక్కనే ఉన్న ప్లేట్ తగిలి ఆ ప్లేట్ మీద ఉన్న గ్లాస్ ఎగిరి కొన్ని పార్టికల్స్ నియాన్ బాయ్ తలలో పడిపోతాయి అనమాట, లిక్విడ్ అంతా. ఏంటి ఇలా చేసావని చెప్పేసి అనుకుంటాడు. ఇక హెడ్ అంతా పాడైపోయింది కాబట్టి వెళ్ళి హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి బాత్ చేసి బయటికి రాగానే తిను హెడ్ బాత్ చేసావు కదా నీ హెయిర్ డ్రై చేస్తానని చెప్పేసి కావాలని చెప్పేసి అంటుంది. ఎందుకంటే అప్పుడన్నా హెయిర్ పార్టికల్స్ కలెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అవసరం లేదు అంటే లేదు లేదు నేను చేస్తానని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటే ముందుకు వచ్చేటప్పుడు మళ్ళీ స్లిప్ అయ్యి వెళ్ళి అతని మీద పడుతుందన్నమాట. కింద పడే అప్పుడు అతను కట్టుకున్న టవల్ కూడా లాగేస్తుంది. అప్పుడే తన సిస్టర్ అయిన లూనియాన్ కూడా లోపలికొస్తుంది. లూనియాన్ అది చూసి వెంటనే టవల్ లాక్కొని కట్టేసుకొని హూరుకి వార్నింగ్ ఇస్తాడనమాట. నీ సంగతి తెలుస్తే ఏంటో అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. లూనియాన్ ఏమైంది అంటే ఏం లేదు అతను టవల్ ఊడిపోయింది అంతే అని చెప్పేసి సైలెంట్‌గా వెళ్ళిపోతుంది ఇక. యాక్చువల్లీ నియాన్ బాయ్ ఇంకా లూనియాన్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే హూ ఫ్యామిలీ ఆస్తంతా కొట్టేయడమే వీళ్ళ ప్లాన్. సో తెలివిగా వీళ్ళు ఏం చేస్తారంటే హూ గ్రూప్ వాళ్ళు ఒక డైమండ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ని బిడ్ చేస్తున్నారని తెలుసుకొని సో నియాన్ బాయ్ తన సిస్టర్తో కలిసి ప్లాన్ చేసి ఒక రోజు నైట్ హూ రూచెంగ్ సెక్రటరీని మీట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. మీట్ అవ్వడం కాదు, సో ఎలా అయినా సరే దొంగచాటుగా అతను ఫోన్ కొట్టేద్దామని చెప్పి ప్లాన్ చేస్తాడనమాట. ఆ ఫోన్లో ఆ బిడ్డింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తాడు. ఆ రోజు నైట్ హూ చెంగ్ సెక్రటరీ ఒక ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిపోయి అతను వెళ్తూ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి కావాలని చెప్పేసి అతని పెన్ని కింద పడేస్తాడు. సో అతను వెళ్తూ ఉంటే సార్ మీ పెన్ పడిపోయిందని చెప్తే హూరు చెంగ్ సెక్రటరీ ఆ పెన్ తీసుకుంటున్నప్పుడు సైలెంట్గా పాకెట్లో నుండి ఫోన్ కొట్టేస్తాడనమాట. నియాన్ బాయి హూరు చెంగ్ సెక్రటరీ ఫోన్ కొట్టేస్తాడు. సో ఫోన్ కొట్టేసి సైలెంట్గా ఏం తెలియనట్టు బయటకు వస్తూ ఉంటాడు. బయటకు వచ్చేప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఫైనల్లీ ఫోన్ అయితే దొరికింది. కన్ఫర్మ్గా ఈ ఫోన్లో ఆ డైమండ్ మైనింగ్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉండొచ్చు, ఆ బిడ్డింగ్ డాక్యుమెంట్స్. వీటిని కాపీ కొట్టి ఎలా అయినా సరే వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ అందరు ఇవ్వకుండా చేయాలి, అది మాకే అందాలి అన్నట్టు నా సిస్టర్ తెలివిగా ప్లాన్ చేస్తూ ఉంటే మధ్యలో ఈ హూరు వచ్చింది, ఎలా అయినా సరే తిన్ని తొలగించాలి లేకపోతే పనిని ఫాస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళినప్పుడు. ఆ ఫోన్ అంతా చెక్ చేసి నియాన్ బాయ్ తన సిస్టర్ అయిన లూనియాన్కి కాల్ చేసి సో బిడ్డింగ్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయని నాకు తెలిసిపోయింది, బ్రదర్ ఇన్ లా స్టడీ రూమ్లోనే ఉన్నాయంట. బట్ ఆ స్టడీ రూమ్ కీస్ అనేవి మనకి ఈజీగా దొరకవు కదా, ఏం చేయాలంటే నువ్వేం వర్రీ అవ్వకు ఎలాగోలాగా నేను తీసుకొస్తా అన్నట్టు తన సిస్టర్ నియాన్ బాయ్తో చెప్తుందనమాట. ఇక నియాన్ బాయ్ ఆ రోజు నైట్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంట్లో కిచెన్ దగ్గర తన సిస్టర్ కోసం. తన సిస్టర్ రానే వచ్చి ఆ స్టడీ రూమ్ కీస్ ఇస్తుంది. కీస్ ఇవ్వగానే నియాన్ బాయ్ వచ్చేసి అదేంటి కీస్ ఇచ్చావు బట్ లోపలికి వెళ్ళడం ఎలాగా, బ్రదర్ ఇన్ లాగా తెలిసిపోతుందేమో, సీక్రెట్గా వెళ్ళాలి కదా అంటే నువ్వేం వర్రీ అవ్వకు, మీ బ్రదర్ ఇన్ లా నేను ఇంకొక ట్రిప్కి వెళ్తున్నాం, ఆ టైంని నువ్వు గ్రాప్ చేసుకొని ఎలాగోలాగా ఆ స్టడీ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆ బిడ్డింగ్ డాక్యుమెంట్స్ని నువ్వు కొట్టేసే అన్నట్టు తన సిస్టర్ చెప్తుందనమాట. హూ ఫ్యామిలీకి ఏదైతే సొంతమైందో అదంతా మన లూ ఫ్యామిలీకి సొంతం అవ్వాలని చెప్పేసి ఆ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్గా కిచెన్లో హూరు వచ్చేసి లైట్ వేస్తుంది. వీళ్ళు కంగారు పడతారేమన్నా వినిందేమో అని చెప్పేసి తను అప్పుడే వస్తుంది. నాకు కొంచెం ఆకలిగా ఉంది ఏదైనా గ్రాప్ చేద్దామని వచ్చాను అని చెప్పేసి అక్కడ టేబుల్ మీద ఏదో ప్యాకెట్ ఉంటే దాన్ని తీసుకోబోతుంది అనమాట. యాక్చువల్లీ ఆ ప్యాకెట్ పక్కనే స్టడీ రూమ్ కీస్ ఉంటాయి. సో ఎక్కడ ఆ స్టడీ రూమ్ కీస్ని చూస్తుందేమో అని చెప్పేసి నియాన్ బాయ్ భయపడి వెంటనే తను చేయి పట్టుకొని లాగేసి తనకి క్లోజ్గా వెళ్తాడు. అలా క్లోజ్గా ఉన్నాక నియాన్ బాయ్ తన సిస్టర్ తోటి నేను హూరుతో మాట్లాడాలి, కొంచెం మీరు వెళ్ళి ఇక పడుకోండి అన్నట్టు చెప్తాడు. తన సిస్టర్ వెళ్ళిపోతుందనమాట. ఏంటి నీకు పిచ్చి పట్టిందా ఏంటి, ఏంటి నాతో మాట్లాడేది అంటే కొన్ని మంత్స్ ముందు 6 మంత్స్ ముందు ఒకటి జరిగింది, నేను ఫ్యూనరల్కి ఒకటి అటెండ్ అయితే ఎవరో అనుకొని నన్ను కిస్ చేశారు అన్నట్టు తను చెప్తాడు. సో ఆ మాటలు వినగానే హూరుకు అప్పుడు అర్థమవుతుంది అంటే ఆ రోజు నేను కిస్ చేసింది ఇతన్నా అని చెప్పేసి ట్యాంగ్ అనుకొని, బట్ ఆ రోజు నేను కిస్ చేయలేదే, నువ్వే ఫస్ట్ వచ్చి కిస్ చేసినట్టున్నావే అంటే అవునా సరిగ్గా గుర్తు చేసుకో అన్నట్టు చెప్తూ ఉంటాడు. తను ఇంకా ఎంబారసింగ్గా ఫీల్ అయి వెళ్ళిపోతుంది అనమాట. తను వెళ్ళిపోగానే ఆ స్టడీ రూమ్ కీస్ తీసుకుంటాడు. అమ్మయ్య తను చూడలేదని చెప్పేసి అనుకుంటాడు. నెక్స్ట్ డే నైట్ వచ్చేసి తన బర్త్డే అనమాట యాక్చువల్లీ జిన్ ఏం చేస్తాడంటే ఒక ప్లేస్కి ఇన్వైట్ చేస్తాడు తన బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి తను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత జిన్ కేక్ తెచ్చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి తనకు చెప్తూ ఉంటాడు. నీకు ఇంకా గుర్తుందా అంటే నాకెంత గుర్తులేదు, 18 years ago ఆంట్ మీ నిన్ను తీసుకొచ్చింది, అప్పుడు మేము నీ పేరు చూక్జీ అని పెట్టాము,
అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. అలా అలా మర్చిపోతాను ఈజీగా అని చెప్పేసి. అప్పుడు హూరో ఏం చెప్తుందంటే, అవును నిజమే. తర్వాత ఆంటీ మీరు నన్ను తీసుకొచ్చిన తర్వాత మీరు నాకు చూక్జీ అని పేరు పెట్టిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు నన్ను తీసుకున్నారు. ఇక అప్పటి నుండి నేను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నాను. వాళ్ళు మళ్ళీ నాకు హూరు అని చెప్పేసి పేరు పెట్టారు అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఆస్తిలో కొంచెం నాకు వాటా కూడా ఇచ్చారు. ఆ ఫ్యామిలీలో ఉండడం కూడా నాకు కష్టంగా ఉంది. బట్ మీరున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు తను చెప్తుందనమాట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే యాక్చువల్లీ తనకి 2 నేమ్స్ ఉంటాయి. ఒకటి చూక్జియా అలాగే ఇంకొకటి హూరు. ఫస్ట్ వచ్చేసి తనకి చూక్జియా అని పేరు పెడతారు. ఆంట్ మీ ఎప్పుడైతే తను తెచ్చుకుందో. సో తర్వాత తను ఫ్యామిలీ వాళ్ళు తనని తీసుకుంటారనమాట. అప్పుడు తన పేరుని చేంజ్ చేస్తారు హూరు అని చెప్పేసి. ఇద్దరు కలిసి అక్కడ బాల్కనీలో ఆకాశం చూస్తూ ఉంటారనమాట కేక్ కట్ చేసిన తర్వాత. సో హూరుకి ఒక షూటింగ్ స్టార్ కనిపిస్తుంది. వెంటనే జిన్‌కి చెప్తూ ఉంటుంది. జిన్ వచ్చేసి అవునా నాకు కనిపించలేదే. మేబీ అది చనిపోయిన టాంగ్ అయి ఉంటాడు. సో నువ్వు ఇంకా టాంగ్ గురించి అయితే ఆలోచించుకో. ఇదిగో నీ బర్త్‌డే ప్రెజెంట్ అని చెప్పేసి ఒక గిఫ్ట్ ఇస్తాడు. అందులో ఒక చిన్న బ్రాస్లెట్ లాంటిది ఉంటుందనమాట. సో తన పేరు హూరు కాబట్టి తన నేమ్‌లో ఫస్ట్ 3 లెటర్స్ ఉంటాయి. అది చూడగానే ఓహ్! నా నేమ్‌లో ఫస్ట్ 3 లెటర్స్ ఇచ్చావా అంటే, అవును. నువ్విప్పుడు హూరువి. ఫ్యామిలీకి చెందిన దానివి. నీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ట్యాగ్‌ని మర్చిపోయి నీ రెస్పాన్సిబిలిటీని చేపట్టు అన్నట్టు జిన్ చెప్తాడు. సరే అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక ఆ రోజు నైట్ తను అదంతా అయిపోయిన తర్వాత లేట్‌గా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే లియాన్ బాయ్ క్వెషన్ చేస్తాడు. యాక్చువల్లీ ఆ రోజు నైట్ వచ్చేసి ఆ స్టడీ రూమ్ కీస్ ఉంటాయి కదా! తన సిస్టర్ ఇంకా బ్రదర్ ఇన్ లా ట్రిప్‌కి వెళ్తారు. ఆ రోజు నైట్ ఆ స్టడీ రూమ్ కీస్ ఓపెన్ చేసి ఆ డాక్యుమెంట్స్‌ని ఆ బిడ్డింగ్ డాక్యుమెంట్స్‌ని కొట్టేద్దామని చూస్తాడు. తనేమో లేట్‌గా ఇంటికొచ్చేసరికి, "ఏంటి నువ్వు ఇప్పుడు నా ప్లాన్‌కి అడ్డం వచ్చేలా ఉందని చెప్పేసి ఇంత లేట్‌గా ఎందుకొచ్చావు? మీ పేరెంట్స్ ఉన్నప్పుడు నేనే కదా నేను చూసుకోవాలంటే, ఓహ్! అవునా? ఈరోజు నా బర్త్‌డే అందుకే నేను పార్టీ చేసుకోవడం లేట్ అయింది వచ్చేసరికి. చాలా ఇంకేమైనా చెప్పాలా? ఇక నేను వెళ్తున్నాను" అని చెప్పి తను వెళ్తూ ఉంటే, ఇలా కాదు తిన్ని ఎలా అయినా సరే డ్రింక్ చేసేలా చేయాలి. అప్పుడైతే తను మత్తులో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆ డాక్యుమెంట్స్‌ని కొట్టేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసి, సో నియాన్ బాయ్ తనతోటి నీ బర్త్‌డే కదా! నా దగ్గర ఒక వైన్ ఉంది. యూఎస్ నుండి స్పెషల్‌గా తీసుకొచ్చాను. డ్రింక్ చేస్తావా? అంటే తను వెంటనే ఓకే అంటుంది. ఇక దానికి డ్రింక్ ఇస్తాడనమాట. తను డ్రింక్ చేస్తూ ఉంటుంది. తనిక డ్రింక్ చేయడం కూడా స్టార్ట్ చేస్తుందనమాట. సో ఎంత తాగినా దీనికేంటి మత్తు రావట్లేదని చెప్పేసి మళ్ళీ వైన్ తీసుకొస్తాడు. సో మళ్ళీ ఇక తను డ్రింక్ చేస్తూ ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత తను వెళ్ళి నియాన్ బాయ్ పక్కన కూర్చొని ఇవి నీ ఐస్ కదా! ఇది నీ నోస్ కదా! ఇది నీ మౌత్ కదా! అని చెప్పేసి డ్రింక్ చేసి ఏం చేస్తుందో తనకే తెలియకుండా ఏదేదో చేస్తూ ఉంటుంది. తనకు కోపం వచ్చేసి తనని నెట్టేస్తాడనమాట. తనకి క్లోజ్‌గా వస్తూ ఉండేసరికి. నెట్టేసినప్పుడు మన నెక్లెస్ అనేది చిన్న చైన్ అనేది దూరంగా పడిపోతుంది. సో అది వెంటనే అది అబ్జర్వ్ చేసి హనీ నేను వచ్చేస్తున్నానని చెప్పేసి వెంటనే దాన్ని పట్టుకొని నీకేమైనా దెబ్బ తగిలిందా అని చెప్పేసి ఉఫ్ ఉఫ్ అంటూ ఉంటుందనమాట ఆ చైన్‌కి. నియాన్ బాయ్ ఏమో ఏంటి తిను ఇలా చేసిందని చెప్పేసి అనుకుంటుంది. తను వెనక్కి తిరిగి నియాన్ బాయ్‌ని మళ్ళీ ట్యాంక్ అని పిలిచి, "నువ్వు నా దగ్గర చాలా సీక్రెట్స్ దాచుతున్నావు. బట్ నువ్వెన్ని దాచినా కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చేసిన మంచి పనులే నాకు గుర్తుంటాయని" చెప్పేసి మళ్ళీ పక్కగా వెళ్లి కూర్చొని, వెళ్లి హగ్ చేసుకుంటూ ఉంటుందనమాట నియాన్ బాయ్‌ని. నియాన్ బాయ్ ఏమో "నువ్విలానే చేస్తూ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు" అంటే, "ఏం చేస్తావు? ఆల్రెడీ నిన్నంతా చూసేసాను. ఇంకేం చేస్తావు" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇంతటితో సో నియాన్ బాయ్ ఏమో ఇలా నువ్వు క్లోజ్‌గా వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నట్టంటాడు. పూరుయి నువ్వేదైనా చేయొచ్చు పర్లేదు అన్నట్టంటుంది. తను నియాన్ బాయ్‌ని టాంగ్ అనుకుని దగ్గరికి వెళ్లి కిస్ చేయబోతుందనమాట. అప్పుడే బాగా డ్రింక్ చేసింది కాబట్టి ఇక నియాన్ బాయ్ మీద పడిపోతుంది. సో నిద్రపోతుందనుకోని నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే తన లోపల పడుకోబెట్టేసి తన ప్లాన్ ఏంటి యాక్చువల్‌గా స్టడీ రూమ్‌లో ఉన్న బిడ్డింగ్ డాక్యుమెంట్స్‌ని లేపేద్దామనే కదా! తెలివిగా ఇక తన సిస్టర్ ఇచ్చిన కీస్ తీసుకొని స్టడీ రూమ్‌లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఫైనల్లీ ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తాడనమాట. తీసుకొని బయటకొస్తూ ఉంటే తను రాగానే బయట అప్పుడే నియాన్ బాయ్‌ని చూస్తుంది. చూడగానే "నువ్వేం చేస్తున్నావు? లోపల నుండి వస్తున్నావేంటి? నీ చేతిలో ఏదో ఉంది అదేంటో నన్ను చూడనివ్వు" అని చెప్పేసి తన దగ్గరకొచ్చేసి బలవంతంగా చూడబోతుంది. ఎలాగైనా దొరికిపోతాడేమో అని చెప్పేసి నియాన్ బాయ్‌కి భయమేసి ఏం చేస్తాడంటే తెలివిగా సో తన్ని గట్టిగా పట్టుకొని ఇది నేను ట్యాంగ్‌ని నన్ను మర్చిపోయావా అన్నట్టు ట్యాంగ్‌లా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. తన్ని ఎమోషనల్‌గా చేస్తే ఈ విషయం గురించి మర్చిపోతుందని చెప్పి. అప్పటికి కూడా తను డ్రింక్ చేసే ఉంటుందనమాట. బట్ నార్మల్‌గానే అడుగుతుంది. ట్యాంగ్ అని చెప్పగానే తను ఎమోషనల్ అయిపోయి నన్నొదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు ఇన్ని రోజులు అని చెప్పేసి గట్టిగా హగ్ చేస్తూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నియాన్ బాయ్ వచ్చేసి ఇప్పుడు ట్యాంగ్ అని చెప్పాడు కాబట్టి ఇక సైలెంట్‌గా తను ఓదారుస్తూ ఉంటాడనమాట. తనేమో ఇక ట్యాంగ్ అని చెప్పేసి నియాన్ బాయ్‌ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నియాన్ బాయ్ ఏమో తనని నెట్టేస్తూ ఉంటాడు. అయినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు? ట్యాంగ్ నన్నెందుకు దూరం పెడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక నియాన్ బాయ్ కూడా కంట్రోల్ తప్పేసి తనని రూమ్‌లోకి తీసుకెళ్తాడనమాట. సో ఇద్దరు బెడ్ మీద కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడు నియాన్ బాయ్ పూరుతో ఇలా చెప్తాడు. "నువ్వు ఇలాగే చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదని చెప్పేసి, నువ్వేం చేసినా పర్లేదు" అన్నట్టు తనంటుందనమాట. ఆ మాట చెప్పేసి తనిక పడుకుండిపోతుంది. తను పడుకున్నప్పుడు నియాన్ బాయ్ ఏమనుకుంటాడంటే,
అసలా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నవ్విన ప్రతిసారి నాకే తెలియకుండా నా హార్ట్‌లో అదొక ఫీలింగ్ ఒస్తుంది. నువ్వు కనుక పూరు చంగ్ డాటర్ కాకపోయుంటే నేను నిన్నే ప్రేమించేవాడినేమో నాకే తెలీదు. బట్ అతని డాటర్ అయ్యావు కాబట్టి నిన్నైతే నేను అస్సలు ప్రేమించను అన్నట్టు ఆ మాట మనసులో అనుకోని బయటికెళ్ళిపోతాడు. బట్ వెళ్ళేప్పుడు తనేం చేస్తుందంటే నియాన్ బాయ్ చేయి పట్టుకొని "ట్యాంక్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడే ఉండు" అని చెప్పి బలవంతం చేస్తుందనమాట. ఇక నియాన్ బాయ్‌కి వేరే ఆప్షన్ లేక అక్కడే పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్రలేచి చూసేసరికి తన ఫేస్ పక్కనే ఎదురుగా నియాన్ బాయ్ ఫేస్ ఉంటుంది. ట్యాంక్ అనుకోని వెంటనే కిస్ చేస్తుంది తను. బట్ అప్పుడే మళ్ళీ రియలైజ్ అవుతుందనమాట. ఇది నియాన్ బాయ్ కదా అని చెప్పేసి వెంటనే లేచి కాలుతో నెట్టేస్తుంది నియాన్ బాయ్‌ని. నియాన్ బాయ్ వెళ్లి కింద పడిపోతాడు. ఇక ఇద్దరు టేబుల్ దగ్గర కాన్ఫరెన్స్ పెడతారనమాట. నియాన్ బాయ్ వచ్చేసి "నేను నీకు అంకుల్ అవుతాను. ఇలా చేసావు నీకేమన్నా బావుందా?" అని చెప్పేసి క్వెషన్ చేస్తూ ఉంటాడు. "ఐయామ్ సో సారీ నైట్ డ్రింక్ చేశాను కదా! ఏం చేశానో నాకేం గుర్తులేదు. ఇంకెప్పుడు ఇలా చేయను" అన్నట్టు చెప్తూ ఉంటుంది. నియాన్ బాయ్ "నేను నీకొక రూల్ పెడుతున్నాను. నువ్వు కన్ఫర్మ్‌గా ఈ రూల్ ఫాలో అవ్వాలి. నేను సరౌండింగ్స్‌లో ఉన్నప్పుడు కన్ఫర్మ్‌గా నువ్వైతే డ్రింక్ చేయకూడదు" అంటే "తప్పకుండా ఇక డ్రింక్ చేయను మీరు సరౌండింగ్స్‌లో ఉన్నప్పుడు" అన్నట్టు తను చెప్తుంది. మోస్ట్‌లీ నైట్ తాగిన తర్వాత నేను ఇంకేం తప్పులు చేయలేదనే అనుకుంటున్నాను. చేయలేదు కదా అన్నట్టంటే, తనకసలేం గుర్తుండదనమాట. వాళ్ళిద్దరు కిస్ చేసుకున్న విషయం, తను టాంగ్ అని చెప్పిన అబద్ధం గురించి ఏది గుర్తుండదసల. సో, తనేం చేస్తాడంటే నియాన్ బాయ్‌ని వెంటనే తన నెక్ దగ్గర గాయం చేస్తుంది హూరు. సో, అది చూపిస్తాడనమాట. అది చూపించగానే హూరు అది చూసి సేమ్ తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! ట్యాంక్ చనిపోయిన అతను. అతను కూడా ఒకసారి సేమ్ అలానే షర్ట్ తీసి చూయిస్తాడనమాట. చూడు నువ్వు చేసిన ఏం చేసావు అని చెప్పి. తనకు ఆ సిట్యుయేషన్ గుర్తొస్తుంది. ఎందుకు వీళ్ళిద్దరూ సిమిలర్‌గా ఉన్నారు. ఇద్దరు ఒకటేనా ఏంటని చెప్పి మళ్ళీ డౌట్ వస్తుందనమాట. నియాన్ బాయ్ తన హెడ్ మీద ఊరక కొట్టేసి ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు హూరు రెడీ అయ్యి తనకేదో పనుంటే బయటకి వెళ్తుందనమాట. తను వెళ్ళే అప్పుడు యాక్చువల్‌గా హాస్పిటల్ నుండి తనకొక కాలొస్తుంది. మీరు డీఎన్ఏ రిపోర్ట్ ఒకటి పంపించారు కదా! సో, వాటి రిజల్ట్స్ అనేవి మీకు పంపించామన్నట్టు వాళ్ళు చెప్తారు. యాక్చువల్లీ తనేం చేసిందంటే నియాన్ బాయ్‌వి డీఎన్ఏ కలెక్ట్ చేసి టాంగ్ ఇంకా నియాన్ బాయ్ ఇద్దరు ఒకరేనా కాదా అని చెప్పి కనిపెట్టడానికి వాళ్ళిద్దరి డీఎన్ఏ రిపోర్ట్ కూడా ఆల్రెడీ హాస్పిటల్‌కి పంపిస్తుందనమాట. వాళ్ళే కాల్ చేసి ఆ రిపోర్ట్‌ని మీకు పెట్టామన్నట్టు చెప్తారు. సో, వెంటనే చెక్ చేసుకుంటుంది. తీరా చూస్తే 0% మ్యాచ్ అన్నట్టు ఉంటుంది. అంటే నిజంగానే వీళ్ళిద్దరు డిఫరెంట్ పర్సన్సా అని చెప్పేసి తననుకుంటుంది. మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. ఆ రోజు ఇక నైట్ తను డ్రింక్ చేయడానికి పక్కనే ఒక షాప్‌కి వెళ్తుందనమాట. అక్కడ డ్రింక్ చేస్తూ తన ఫేవరెట్ డిష్ ఒకటి ఆర్డర్ చేస్తే అతనేం చెప్తాడంటే, "లేదు అవి ఔట్ ఆఫ్ స్టాక్ ఇప్పుడు" అన్నట్టంటే, "లేదు లేదు ట్యాంక్ అవే ఇష్టం. నాకు అదే కావాలి" అన్నట్టు అంటుంది. లాస్ట్ ఆర్డర్ అక్కడ టేబుల్ మీద ఉన్నాడు కదా! అతనే తీసుకున్నాడు అన్నట్టు అతను చెప్తాడనమాట ఆ వెయిటర్. సో, పూర్వ ఏం చేస్తుందంటే ఎలా అయినా అది తినాలని చెప్పేసి తను ఆల్రెడీ డ్రింక్ చేసి ఉంటుంది. తనేం చేస్తుందో కూడా తనకు అర్థం కాదనమాట. అక్కడికి వెళ్ళి ఎలా అయినా దాన్ని తినాలని చెప్పేసి ఆ టేబుల్ దగ్గర ఉండేది ఎవరో కాదు నియాన్ బాయే అనమాట. తను దాన్ని తింటూ ఉంటే హీరోయిన్ డైరెక్ట్‌గా వెళ్ళి అతను తింటూ ఉంటే తను కూడా దాన్ని తీసుకుంటుందనమాట. అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో అనుకోకుండా తనకే తెలియకుండా తను నియాన్ బాయ్‌ని కిస్ చేస్తుంది. నియాన్ బాయ్ షాక్ అవుతాడు. ఏంటి తిను ఇలా చేస్తుందని చెప్పేసి. ఇక తినేసి ఏం తెలియనట్టు వెళ్తూ ఉంటుంది. తను అలా రోడ్ మీద వెళ్తూ ఉండేసరికి కొంతమంది వెధవలు ఏం చేస్తారంటే తను సోలోగా బాగా డ్రింక్ చేసి ఒక అమ్మాయి అలా వెళ్తూ ఉండేసరికి అందంగా ఉండేసరికి వాళ్ళు ఎలా అయినా సరే అమ్మాయిని ఏదో ఒకటి చేయాలనుకుంటారు. సో, అమ్మాయిని వాళ్ళందరూ ఫాలో అవుతూ ఉంటే హీరోయిని నియాన్ బాయి అది అబ్జర్వ్ చేసి వెంటనే హూరు వెళ్తూ ఉంటే తన వెనక నిలబడతాడనమాట. తను ముందు వెళ్తూ ఉంటే హెడ్‌సెట్ వచ్చేసి తనకి పెడతాడు సాంగ్స్ వినడానికి. ఇతనేమో ఆ వెధవలతోటి ఫైట్ చేస్తాడు నియాన్ బాయ్. తనేమో ముందు హూరు ఏమో డాన్సులు చేస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే తను సాంగ్స్ వింటూ ఉంటుంది కాబట్టి వెనక ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కాదు. హెడ్‌సెట్ పెట్టుకొని ఉంది కాబట్టి. వెనకేమో మన నియాన్ బాయ్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా హూరుని తను కాపాడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హూరు ఫాస్ట్‌గా నిద్ర లేచి యాక్చువల్లీ తను ఇంకా టాంగ్ ఇద్దరు అంటే టాంగ్ ఒక కంపెనీని రన్ చేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ పేరు వాన్మా. ఆ కంపెనీకి టాంగ్ చైర్మన్ అయితే తిను ప్రెసిడెంట్‌గా ఉంటుందనమాట హూరు. ఇప్పుడు టాంగ్ చనిపోయాడు కాబట్టి దాన్ని నేనే చూసుకోవాలి. ఇప్పటికే చాలా డేస్ నేను బ్రేక్ తీసుకున్నాను. టాంగ్ చనిపోయాడన్న బాధని తట్టుకోలేక. ఇక నుండన్నా కంపెనీకి వెళ్ళి అన్నీ కరెక్ట్‌గా అవుతున్నాయో లేదో చెక్ చేయాలని చెప్పేసి అందుకే మేకప్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది. ఇలా కూడా అనుకుంటుందనమాట. టాంగ్‌ని నేను మర్చిపోవాలనుకుంటే ఇక్కడ చూస్తే నియాన్ బాయ్ ఏమో సేమ్ టాంగ్‌లానే ఉన్నాడు. అతను చూసిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ టాంగ్ నాకు గుర్తొస్తున్నాడు. నేను బాధపడాల్సొస్తుంది. సో, ఈరోజు ఎలా అయినా సరే వన్ లాస్ట్ బాయ్ టాంగ్‌కి చెప్పాలి. ఆల్రెడీ తను చనిపోయాడు కాబట్టి నియాన్ బాయ్‌లో టాంగ్‌ని చూసుకొని ఫైనల్ బాయ్ చెప్పాలి అన్నట్టు తను డిసైడ్ అవుతుందనమాట. రెడీ అయిపోయి ఇక తను ఆఫీస్‌కి వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వస్తూ ఉంటే నియాన్ బాయ్ తనని చూసి ఏంటి తిను రెడీ అయితే ఇంత బాగుందని చెప్పేసి మనసులో అనుకుంటాడు. తనిక వెళ్ళిపోతుందని చెప్పేసి వెనక్కి తిరిగి కాఫీ తాగుతూ ఉంటాడు నియాన్ బాయ్. హూరు ఏం చేసిందంటే బ్యాక్ సైడ్ నుండొచ్చి నియాన్ బాయ్‌ని టాంగ్‌కి వన్ లాస్ట్ టైమ్ బాయ్ చెప్పాలని చెప్పి డిసైడ్ అవుతుంది కదా! నియాన్ బాయ్‌లో టాంగ్‌ని చూసుకొని బ్యాక్ సైడ్ నుండి హగ్ చేసుకుంటుంది. నియాన్ బాయ్‌కి ఏం అర్థం కాదు ఎందుకు తిను ఇలా చేస్తుందని చెప్పి. ఏంటి నువ్వేం చేస్తున్నావంటే తనకేం తెలియనట్టు అంటే నువ్వు అబ్రాడ్ నుండి వచ్చావు కదా! అక్కడ హగ్ చేసుకునే
గుడ్ మార్నింగ్‌లు, గుడ్ నైట్‌లు చెప్పుకుంటారు కదా! గ్రీటింగ్ అలాగా. అందుకే కొంచెం వెస్టర్న్ స్టైల్‌లో నీకు చెప్పాను. కిస్సింగ్ కూడా చేసి చెప్తారంట. బట్ నీ రిలేషన్‌కి, నా రిలేషన్‌కి అది సెట్ అవ్వదని చెప్పి హగ్ చేసుకొని బాయ్ చెప్దాం అనుకున్నాను అంతే అన్నట్టు కవర్ అప్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో లూనియాన్ హూరు చెంగ్‌ని మీట్ అవుతుంది. హూరు చెంగ్ హూరు వాళ్ళ నాన్నగారు. యాక్చువల్లీ హూరు వాళ్ళ అమ్మగారు ఎప్పుడో చనిపోతారు. అందుకే హూరు వాళ్ళ నాన్నగారితో తను అఫైర్ మెయింటైన్ చేస్తూ ఉంటుందనమాట. ఇక ఆ ఇంట్లోనే ఉంటుంది. తనకి సపోర్టివ్‌గా అన్ని విధాలుగా కంపెనీ కూడా చూసుకుంటూ ఉంటుందనమాట. వీళ్ళ ప్లాన్ ఏంటంటే అసల తను ఇంకా తన బ్రదర్ అయిన నియాన్ బాయ్ ఇద్దరు కలిసి ఆ హూ గ్రూప్‌ని ఎలా అయినా సరే సొంతం చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసి అంతా ఇలా చేస్తారు. ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. పూర్వచంగ్ ఏం చెప్తాడంటే లూనియాన్‌తో, "ఆ బెట్టింగ్ ప్రాజెక్ట్ ఉంది కదా! అది మనం ఓడిపోయాం. జస్ట్ 0.5%తో ఓడిపోయాం. అంత తక్కువ మార్జిన్‌తో ఓడిపోయి అసల షాకింగ్‌గా ఉంది. ఒక అమెరికన్ కంపెనీకి వెళ్ళింది ఆ ప్రాజెక్ట్. ఏంటో ఇలా జరిగింది" అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, తనేమో లూనియా నేను అనుకుంటుంది, ఇదంతా మా ప్లాన్ అని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో. "ఏం కాదులే ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచించకండి. మీ హెల్త్ ఇంపార్టెంట్. మీ హెల్త్ గురించి ఈ ఏజ్‌లో మీరు ఎక్కువ కేర్ చేయాలి. అది కాకపోతే ఇంకొక ప్రాజెక్ట్‌లో అన్నట్టు కవరప్ చేస్తూ ఉంటుందనమాట. అంతా తనే చేసి ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ముందు టేబుల్ మీద ఏవో డాక్యుమెంట్స్ చూస్తుందనమాట. ఆస్తి రిలేటెడ్ డాక్యుమెంట్స్. అవి చూసి తనకేదో డౌట్ వచ్చేసి వెంటనే నియాన్ బాయ్‌తో మాట్లాడడానికి బయటకి వెళ్తుంది. సో తనేం చెప్తుందంటే, హూరు చుంగ్ ఎప్పటినుండో హూరుకే తన కంపెనీ అయినా సరే ఆస్తంతా తనకే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. దాని తర్వాత కంపెనీని లీడ్ చేసేది హూరునే అన్నట్టు నాతో కొన్నిసార్లు కూడా చెప్పాడు. నాకెందుకో ఆస్తంతా తన మీద రాస్తాడని చెప్పి అనిపిస్తుంది. ఒకవేళ అలా చేస్తే మనకేం దక్కదు. ఓ గ్రూప్ కూడా కంపెనీ కూడా మనకు సొంతం కాకుండా పోతుంది. ఏదో ఒకటి చేయాలి అన్నట్టు అసలు ముందు తను బిల్‌లో ఏం రాసాడో తెలుసుకోవాలి అన్నట్టు నియాన్ బాయ్ చెప్తూ ఉంటాడు. నేనేమో నేను ఇల్లంతా వెతికాను. ఆ బిల్ అనేది అసలు ఎక్కడా కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే వాన్మో కంపెనీలోకి నన్ను ఎంటర్ అయ్యేలా మీరు గనక చేయగలిగితే నేను ఆ బిల్ ఎక్కడుందో నేను ఆ కంపెనీలో సెర్చ్ చేస్తాను. కన్ఫర్మ్‌గా హూరు దగ్గర కూడా కాపీ ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో, ఆ కాపీ తన దగ్గర ఉంటే ఆ కంపెనీలోనే ఎక్కడో సీక్రెట్‌గా ఒక ప్లేస్‌లో పెట్టుంటుంది. ఆ కంపెనీలోకి నన్ను తీసుకువెళ్ళండి అన్నట్టు తను చెప్తాడు. ఆ రోజు హూరు ఆఫీస్‌కి వెళ్ళింది కదా! సో, మీటింగ్ ఏదో జరుగుతూ ఉంటుందనమాట. ట్యాంగ్ ఇంకా హూరు ప్రీవియస్‌గా లవ్ చేస్తున్నారు కాబట్టి, అప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తారనమాట మార్కెట్‌లోకి వాళ్ళు. హనీ అని చెప్పేసి పేరుతోటి. ఆ కలెక్షన్ కూడా ఎక్కువ ట్రెండ్ అయ్యి బాగా సేల్స్ జరుగుతాయి. ఇప్పుడది కలెక్షన్ సరిగ్గా అవ్వట్లేదని చెప్పేసి, దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. హూరు వచ్చేసి, అలాంటిదే ఇంకొక డిజైన్ ఒకటి క్రియేట్ చేయండి. దాన్ని కూడా 2 పెయిర్‌గా మనం మార్కెట్‌లోకి రిలీజ్ చేద్దాం. అప్పుడేమన్నా సేల్స్ వస్తాయేమో అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే అక్కడికి లూనియన్ వస్తుంది. లూనియన్ రాగానే మీరేంటి ఇక్కడ ఇలా వచ్చారు ఈ కంపెనీకంటే, ఇది కూడా హూ గ్రూప్ సబ్సిడరీయేగా. సో, జస్ట్ బోర్డ్ మెంబర్‌గా ఇన్స్‌పెక్షన్ చేయడానికి ఊరికే అలా వచ్చాను అన్నట్టు తను చెప్తుంది. దాంతో పాటు తెలివిగా నియాన్ బాయ్‌ని కూడా ఆఫీస్‌కి తీసుకొస్తుందనమాట. ఇంకో పక్క నియాన్ బాయ్ వచ్చేసి ఆఫీస్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ట్యాంగ్ ఆఫీస్‌కి వెళ్తాడనమాట. తన క్యాబిన్‌కి వెళ్తాడు. అక్కడేమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి. లోపలికి వెళ్లి అంతా చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఫోటో చూస్తాడనమాట ట్యాంక్ ఫోటో. నిజంగానే ఇతను నాలాగే ఉన్నాడని చెప్పేసి నియాన్ బాయ్ అనుకుంటాడు. పైన ఒక లోకర్ కనిపిస్తుందనమాట. అదేంటా అని చెప్పేసి అక్కడ ల్యాడర్ ఉంటే అది ఎక్కేసి పాస్‌వర్డ్ ట్రై చేస్తే ఇన్‌కరెక్ట్ వస్తుంది. అక్కడ ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుందనమాట. బట్ ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక అప్పుడే లోపలికి ఎవరో వస్తున్నారని చెప్పేసి తనకి సౌండ్ వినిపిస్తే వెంటనే వెళ్లి చైర్‌లో కూర్చుంటాడు. వచ్చేదెవరో కాదు హూరునే అనమాట. హూరు రాగానే చైర్‌లో ఎవరో ఉన్నట్టు తనకు అనిపిస్తుంది. ఇతనే అనమాట. నియాన్ బాయ్ వెంటనే ముందుకు తిరుగుతాడు. అలా తిరగగానే హూరుకి సేమ్ అసల నియాన్ బాయ్ ఆల్రెడీ ట్యాంగ్‌లా ఉంటాడు కాబట్టి ట్యాంగే గుర్తొస్తాడు. అది ట్యాంగ్ క్యాబిన్. ట్యాంగ్ చైర్ కాబట్టి. సో, నియాన్ బాయ్ ట్యాంగ్ చైర్‌లో కూర్చోవడం వల్ల సేమ్ తనకి ట్యాంగ్ లాగే అనిపిస్తాడనమాట. లోపలికొచ్చేసి ట్యాంగ్ లేడని తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నియాన్ బాయ్ "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీ సిస్టర్‌తో వచ్చావా ఏంటి?" అన్నట్టు క్వెషన్ చేస్తుంది. ఎప్పుడు ట్యాంగ్ అలా ఉంటాడు, ఇలా ఉంటాడని చెప్పి, నాలా ఉంటాడని చెప్పి చెప్తూ ఉంటావు కదా! అసలు ఎలా ఉంటాడో చూడ్డానికొచ్చాను. చూస్తుంటే కొంచెం నాలాగే సిమిలర్‌గా ఉన్నాడు. బట్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే యావరేజ్ నాకన్నా ఏం బాలేదు అన్నట్టు చెప్తూ ఉంటాడు. నీకేం తెలుసు దానన్నిటి గురించి? నువ్వు మాట్లాడుకో అన్నట్టు హూరు అంటుంది. నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే హూరు దగ్గరగా వెళ్లి తన్ని టేబుల్ కానించి హోల్డ్ చేసి పట్టుకుంటాడనమాట. హోల్డ్ చేసి పట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "నన్ను ట్యాంక్‌కి సబ్‌స్టిట్యూట్‌గా నువ్వు రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి?" అంటే, "నేనెందుకు అలా అనుకుంటా? నేనేం అనుకోవట్లేదు" అన్నట్టు తను చెప్తుంది. "మరెందుకైతే ఒకరోజు నా రూమ్‌కొచ్చి అన్నీ సెర్చ్ చేస్తున్నావంటే, అదేం లేదు ఊరికే చేశాను" అన్నట్టు కవరప్ చేస్తుందనమాట. చెప్పాను కదా! నియాన్ బాయ్ ఇంకా హూరు ఇద్దరు క్లోజ్‌గా ఉంటారని చెప్పేసి, హూరు నియాన్ బాయ్‌ని తోసేసి ఇలా చెప్తుంది. "నేను ట్యాంక్ ప్లేస్‌లో ఎవరిని సబ్‌స్టిట్యూట్‌గా తీసుకురాను" అని చెప్పేసి చెప్తుంది. "ఓహ్! నువ్వైతే క్లారిటీగానే ఉన్నావు. అయితే నాకు ఓకే" అని చెప్పేసి నియాన్ బాయ్ వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే హూరు హమ్మయ్య అనుకుంటుంది. వెళ్తూ వెళ్తూ లిఫ్ట్‌లో తను
పూర్వ దగ్గర కలెక్ట్ చేసిన ఫింగర్ ప్రింట్‌ని చూసుకుంటూ ఉంటాడనమాట. అసలు నియాన్ బాయ్ తెలివిగా ఏం చేస్తాడంటే, తనని అసలు క్లోజ్‌గా ఎందుకు లాగుతాడంటే, తన ఫింగర్ ప్రింట్ అనేది గ్లాస్ మీద కలెక్ట్ చేస్తాడనమాట. దాని లాక్ తెలీదు కాబట్టి. సో, ఫింగర్ ప్రింట్ కలెక్ట్ చేశాడు కదా! ఆ రోజు నైట్ మళ్ళీ ట్యాంక్ ఆఫీస్‌కొచ్చేసి, ఆ లాకర్ దగ్గర తన ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి దాన్ని ఓపెన్ చేసి, లోపల ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటాడు. ఆ డాక్యుమెంట్స్‌లో విల్ ఉంటుందనమాట. అది వెంటనే తన సిస్టర్ లూనియాని మీట్ అయ్యి, ఆ డాక్యుమెంట్స్ చూయించి, మనం అనుకునేది నిజమే. హూరు చుంగ్ మొత్తం హూరుకే రావాలని చెప్పేసి విల్లో రాసుంది. నీకేం దక్కదేమో అన్నట్టు నియాన్ బాయ్ చెప్తాడు. లూనియాన్‌కి చాలా కోపమొస్తుంది. ఆ ముసలోడితో ఇన్నేళ్లు గడిపింది దీనికోసమా? అంతా తన మీద రాస్తాడా? లూనియాన్ ఏం చేస్తుందంటే నియాన్ బాయ్‌కి ఒక ఫ్లాట్ కీస్ ఇచ్చి, "నువ్వు ఇక నుండి ఇక్కడే ఉండు. ఈ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. సో, అందుకే ఈ ఫ్లాట్ నీకోసం కొన్నాను. అక్కడే స్టే చెయి" అన్నట్టు ఫ్లాట్ కీస్ ఇస్తుంది. "నువ్వేం వర్రీ అవ్వకు. ఆస్తంతా మన చేతిలో కన్ఫర్మ్‌గా వస్తుంది. దీని గురించి ఇక నువ్వు మర్చిపో" అన్నట్టు తన సిస్టర్ చెప్తుందనమాట. కాసేపు ఆగిన తర్వాత లూనియాన్‌కి కాలొస్తుంది. హాస్పిటల్‌లో హూరు చుంగ్ అడ్మిట్ అయ్యాడు హార్ట్ అటాక్ వల్ల అని చెప్పేసి తను వెంటనే హాస్పిటల్‌కి వెళ్తుందనమాట. అక్కడికెళ్ళిపోయి హూరు చంగ్‌ని మీట్ అయ్యి తను బయటకొచ్చేసి ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇతని దగ్గరికి వెళ్లి ఏడవాల్సొచ్చింది. మేకప్ అంతా పోయిందని చెప్పేసి మిర్రర్‌లో మేకప్ వేసుకుంటూ ఉంటుంది. అలాగే ఇలా కూడా అనుకుంటూ ఉంటుందనమాట. టయానికి ఆ నర్స్ తీసుకొచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోయుంటే చనిపోయుంటే ఆ విల్ ప్రకారం ఆస్తంతా హూరుకే వెళ్ళిపోయి ఉండేది. అమ్మో! ఎంత పనయి ఉండేదని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందనమాట. ఇంతలో హాస్పిటల్‌కి హూరు కూడా హడావిడిగా వస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని తెలిసి. సో, హూరు వస్తుందని అబ్జర్వ్ చేసి నియాన్ బాయ్ లేని ఏడుపుని ఏడవడం స్టార్ట్ చేస్తుందనమాట హూరు దగ్గరికి. "మీ నాన్నగారు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఇదంతా నా వల్లే. నేనే ఆ టైంలో చూసుకోకుండా కుకింగ్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలోనే అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది. సో, వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాం. మీ నాన్నగారి కన్నా నేను సిక్ అయ్యేలా ఉన్నాను. దీన్ని నేను తట్టుకోలేకపోతున్నానని" చెప్పేసి కావాలని ఏదో కళ్ళు తిరిగినట్టు యాక్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట హూరు ముందు. హూరు వచ్చేసి నిజంగానే లూనియాన్‌కి బాలేదనుకోని, "మీరు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి. నేను చూసుకుంటాను నాన్నగారిని. ఎక్కువ థింక్ చేయకండి" అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోమని చెప్తుందనమాట. తనిక హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది. హమ్మయ్య! హాస్పిటల్‌లో ఉండే బాధ నాకు తప్పిందనుకోని. హూరు వెంటనే వాళ్ళ నాన్నగారు ఉన్న రూమ్‌కి వెళ్ళి, వాళ్ళ నాన్నగారు స్పృహలో ఉండరనమాట. అక్కడ కూర్చొని ఏడుస్తూ చాలా బాధపడుతూ వాళ్ళ నాన్నగారిని చూసి త్వరగా కోలుకోవాలని చెప్పి తను కోరుకుంటూ ఉంటుంది. అక్కడి నుండి మన లూనియాన్ ఏం చేస్తుందంటే, ఏ ఫ్లాట్ అయితే నియాన్ బాయ్‌కి ఇచ్చిందో ఆ ఫ్లాట్‌కి వెళ్ళి అక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. నియాన్ బాయ్ లోపలికొచ్చేసి, "అదేంటి నువ్వు ఇక్కడున్నావంటే, నీకు ఫ్లాట్ ఇచ్చిందే నేను. ఈ పాస్వర్డ్ నాకు తెలీదా ఏంటి? మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. నేను కుకింగ్ కూడా నేర్చుకున్నాను. నేను కుక్ చేసింది తిని ఎలా ఉందో చెప్పు. సెలబ్రేషన్ ఎందుకంటే, నేను ఇన్ని డేస్ కుక్ చేసి పెట్టిన ఫుడ్ వల్ల పూరు చంగ్‌కి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. ఈ టైంలోనే మంచి టైంలో ఎలా అయినా సరే ఆస్తంతా మనం కొట్టేసేయాలి. ఫైనల్లీ మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది" అన్నట్టు తను చెప్తూ ఉంటే, దానికి నియాన్ బాయ్ ఇలా చెప్తాడు, "మరి నువ్వేంటి ఇక్కడున్నావు? నా సిట్యుయేషన్‌లో ఉంటే హాస్పిటల్‌లో ఉండొచ్చు కదా" అంటే, "నువ్వేం వర్రీ అవ్వకు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. నాకు ఇప్పుడు బాలేదన్నట్టు హూరు ముందు నేను యాక్ట్ చేశాను. సో, హూరు ఏమనుకుంటుందంటే నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు అనుకుంటుంది. అంతేగాని వాళ్ళ నాన్నగారిని ఇష్టం లేక నెగ్లెక్ట్ చేసి నేను ఇంట్లో ఉన్నట్టు ఆమెకి డౌట్ రాకుండా ఇలా ప్లాన్ చేసి వచ్చాను" అన్నట్టు చెప్తుంది. నియాన్ బాయ్ వెంటనే హాస్పిటల్‌కి వెళ్తాడనమాట. తను వెళ్ళేసరికి హూరు వచ్చేసి పాపం బెంచ్ మీద పడుకొని ఉంటుంది. హూరుని బెంచ్ మీద సరిగ్గా పడుకోబెట్టి తన బ్లేజర్ తీసి హూరు మీద వేస్తాడు. అప్పుడే హాస్పిటల్‌కి హూరుని మీట్ అవ్వడానికి ఆఫీస్ నుండి ఒకరొస్తారనమాట. వాళ్ళు రాగానే క్వెషన్ చేస్తాడు నియాన్ బాయ్ ఏంటని చెప్పేసి. యాక్చువల్లీ హనీ కలెక్షన్స్‌వి ఇప్పుడు మార్కెటింగ్ అనేది ఏమైందో తెలీదు. సేల్స్ అసలు పెరగడం లేదు. ఎవరు కొనట్లేదు. చాలా స్టాక్స్ అలానే ఉండిపోతున్నాయి. దానికి హూరు న్యూ డిజైన్ ప్రిపేర్ చేసి ఒక న్యూ ప్రొడక్ట్‌ని ప్రిపేర్ చేసి దీంతో పాటు హనీ కలెక్షన్‌లో పాటు దాన్ని కూడా కలిపి మార్కెటింగ్ చేద్దామని చెప్పి న్యూ డిజైన్ స్కీమ్ అన్నారు. సో, దానికోసమే మాట్లాడదామని వచ్చాను. వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు బాలేదు. హాస్పిటల్‌లో ఉన్నారు. తనేమో ఆఫీస్‌లో చాలా కష్టపడుతుంది. పాపం తను చాలా టఫ్ సిట్యుయేషన్‌లో ఉంది అన్నట్టు తను చెప్తుంది నియాన్ బాయ్‌కి. నియాన్ బాయ్ ఏమనుకుంటాడంటే, "మీ నాన్నగారిలాగా నువ్వైతే చెడ్డదానివని చెప్పి నేను అనుకున్నాను. బట్ నువ్వు అలా కాదు. నువ్వు నిజంగానే మంచిదానివి. చాలా కష్టపడుతున్నావు. సో, నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను" అన్నట్టు మనసులో అనుకుంటాడనమాట. తనక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత తనకొక మెసేజ్ పెడతాడు నియాన్ బాయ్. హూరుకొక మెసేజ్ పెడతాడు. అదేంటంటే, "నువ్వు నిద్ర లేచిన తర్వాత కిందకి రా" అని చెప్పేసి. ఆ మెసేజ్ చూసి తన మీదున్న బ్లేజర్ ఎవరిదబ్బా ఇదనుకోని, సరే అని చెప్పేసి ఆ బ్లేజర్ తీసుకొని కిందకి వెళ్తుంది. అంబ్రెల్లా పట్టుకొని అక్కడ వర్షం పడుతూ ఉంటే. తను సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడున్నాడు నియాన్ బాయ్ అని చెప్పేసి. అప్పుడే వస్తాడనమాట. అంబ్రెల్లా పట్టుకొని వస్తూ ఉంటాడు. "ఏంటి అవతారం" అని చెప్పేసి అంటే, "నీ వెనకేదో ఉంది" అని చెప్పేసి కావాలని తన్ని భయపెడతాడు.
ఇదిగో నువ్వు నీ సూట్ తీసుకో అని చెప్పేసి తన సూట్‌ని రిటర్న్ ఇచ్చేస్తే, ఇదేంటి అన్‌క్లీన్‌గా ఉంది అంటే, ఓహ్! అవునా అయితే నేను వాష్ చేసిస్తానంటే పర్లేదని చెప్పేసి తన అంబ్రెల్లా విసిరేసి కావాలని చెప్పేసి తను హూరు అంబ్రెల్లాలోకి వెళ్తాడు. ఏంటి అవుట్‌ఫిట్ డిఫరెంట్‌గా వేసుకున్నావు? కాస్మో ప్లేకి ఏమన్నా వెళ్తున్నావా అంటే, ఏంటి అలా అంటావు? ఈ అవుట్‌ఫిట్ బాలేదా ఏంటి? అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక ఫ్లవర్‌ని ఉఫ్ఫనూది దాన్ని తన ఫేస్ మీదకలా బ్లో చేద్దామని చెప్పి అనుకుంటాడు. బట్ ఎంత ఊదినా అది అవ్వదనమాట. దానికి ఊరుకి చాలా నవ్వొచ్చేస్తుంది. ఓకే. నీ లంగ్‌లో కెపాసిటీ లేదనుకుంటా. నువ్వు చేయలేకపోతున్నావు. ఇట్స్ ఓకే. నేను అండర్‌స్టాండ్ చేసుకోగలను వదిలేసేయి అన్నట్టు తను చెప్తుంది. అంటే ఏంటి ఇప్పుడు నాకు స్ట్రెంత్ లేదని చెప్తున్నావా అంటే, అది నేను చెప్పలా ఏంటి ఆల్రెడీ ప్రూవ్ అయిందనుకుంటాగా అన్నట్టు అంటుందనమాట. సరే అదంతా వదిలేసేయి. నువ్వు ఎవరు లేరని చెప్పి బాధపడకు. నీకు నేనెప్పుడు తోడుగా ఉంటాను. ఏంటి నువ్వు నన్ను కంఫర్ట్ చేయడానికొచ్చావా? చాలా సంతోషంగా ఉంది. బట్ నాకు చాలా పనుంది. నేను కంపెనీకి వెళ్ళాలి అని చెప్పేసి తను వెళ్తూ ఉంటుందనమాట. ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హాస్పిటల్‌కొస్తుంది వాళ్ళ నాన్నగారిని చూసుకోవడానికి. తను వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఫింగర్స్ కదిలిస్తాడనమాట. స్పృహలోకొస్తాడు. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే లూనియాన్‌కి కూడా కాల్ చేసి చెప్తుందనమాట. లూనియాన్ నేను వెంటనే వస్తున్నానని చెప్పేసి కాల్ కట్ చేసి, ఏంటి ముసలోడు అప్పుడే లేచాడా అని చెప్పేసి అనుకుంటుంది. నెక్స్ట్ డే తన ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు హూరు తన అసిస్టెంట్ తన టీమ్‌లో ఒక అమ్మాయి ఇలా చెప్తూ ఉంటుందనమాట హూరుకి. యాక్చువల్లీ ఇప్పుడు మన హనీ కలెక్షన్ చాలా సేల్ అవుతుంది. ఎందుకంటే నేను అనలైజ్ చేసిన తర్వాత తెలిసింది. అది లూయిస్ మన పోస్ట్‌కి లైక్ చేశాడు. ఎప్పుడైతే లైక్ చేశాడో తర్వాత నుండి అందరూ చాలా ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రొడక్ట్ కూడా లేదు. ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అంతలా ఆర్డర్ చేశారు అందరూ. ఇదే జరిగింది అని చెప్పేసి తను హూరుకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. హూరు అవునా! అతని లైక్ అంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే కన్ఫర్మ్‌గా అతనితో మనం కొలాబరేషన్ చేసుకోవాలి. అప్పుడు మన న్యూ ప్రొడక్ట్‌కి కూడా మంచిగా సేల్స్ వస్తాయి కదా! నేను మాట్లాడతాను అన్నట్టంటే తనేం చెప్తుందంటే, నేనేం విన్నానంటే లూయిస్ యాక్చువల్లీ ఇలాంటి వాటికి పెద్ద ఇంట్రెస్ట్ చూయించడు అన్నట్టు విన్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. సరే నేనేదన్నా కనుక్కుంటానులే చూసుకుంటానన్నట్టు హూరు చెప్తుంది. హూరు లూయిస్‌కి మెసేజ్ పెడుతుందనమాట. హ్మ్. ఇలాగా మీతో కొలాబరేషన్ మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి. యాక్చువల్లీ లూయిస్ ఎవరో కాదు. మన నియాన్ భయ్య అనమాట. తన అకౌంట్‌కే వెళ్తుందది. సో, నియాన్ భయ్య ఏం చేస్తాడంటే దీనికి హెల్ప్ చేద్దామని సో, అందుకే దానికి పోస్ట్‌కి లైక్ కొడతాడనమాట. నియాన్ భయ్ మనసులో ఏమనుకుంటాడంటే, అంత ఈజీగా నేను ఒప్పేసుకుంటే అది మంచిగా ఉండదేమో ఒక పని చేద్దాం. ఇండైరెక్ట్‌గా దీనికి క్లూ ఇద్దాం అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతాడనమాట. ఎవరో అనోనిమస్ యూజర్‌గా. అదేంటంటే లూయిస్ ఈ అపార్ట్మెంట్స్‌లో ఉంటాడు. మా అంకుల్ అక్కడ గార్డ్‌గా వర్క్ చేస్తున్నాడు. చాలా సార్లు లూయిస్‌ని అక్కడ చూసాడంట అని చెప్పేసి, కావాలని చెప్పేసి ఒక అడ్రెస్ పెడతాడనమాట. ఆ పోస్ట్ చూసిన తర్వాత కన్ఫర్మ్‌గా మన హూరు ఆ పోస్ట్ చూస్తే లూయిస్ ఈ అపార్ట్మెంట్స్‌లోనే ఉంటాడని తెలిసి కన్ఫర్మ్‌గా ఈ అపార్ట్మెంట్స్‌కొస్తుంది. ఆ అపార్ట్మెంట్‌లో నాకు కూడా ఒక ఫ్లాట్ ఉంది కదా! సో, నా హెల్ప్ తీసుకుంటుంది ఇండైరెక్ట్‌గా అని చెప్పేసి అలా ప్లాన్ చేస్తాడు. తను అనుకున్నట్టే నెక్స్ట్ డే వచ్చేసి హూరు అపార్ట్మెంట్ గేట్ దగ్గర చూస్తూ ఉంటుందనమాట. బట్ లోపలికి అలౌ చేయడు. ఎందుకంటే తనకి విజిటర్ అలౌవెన్స్ గానీ, అక్కడ హౌస్ గానీ లేదు కాబట్టి లోపలికి అలౌ చేయరు. అప్పుడే నియాన్ భాయ్ లోపల నుండి రన్నింగ్ చేసుకుంటూ బయటకొస్తాడు. నియాన్ భాయ్‌ని అబ్జర్వ్ చేసి, "నియాన్ భాయ్ నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను కూడా వస్తాను. ఒకసారి గార్డ్‌కి చెప్పవా లోపలికంటే" నేను నీకెందుకు హెల్ప్ చేయాలి అంటే, "అదేంటి అలా అంటావు? మన రిలేషన్ కదా! ఎంతైనా హెల్ప్ చేసుకోవాలి కదా!" అంటే, "నేను నీకు అంకుల్ అవుతాను కదా! మరి ఎప్పుడైనా నన్ను అంకుల్ అని పిలిచావా?" అంటే, "పిలువు అప్పుడు చూస్తాను" అన్నట్టు అంటాడు. ఇక మన ఊరు అంకుల్ ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్ అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. సరే ఒప్పుకుంటున్నానులే అని చెప్పేసి ఆ గార్డ్‌కి చెప్తాడు. మా రిలేటివే అని చెప్పేసి ఇక లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే తనేం చెప్తుందంటే, "ఈ అపార్ట్మెంట్స్‌లో లూయిస్ ఇక్కడే ఎక్కడో ఒక ఫ్లాట్‌లో ఉంటాడంట. మీకు తెలుసా?" అంటే, "ఏమో నాకు తెలీదు" అన్నట్టు మాట్లాడతాడు. "మీరేం అనుకోకపోతే లూయిస్‌ని కనిపెట్టే అన్ని రోజులు మీ ఫ్లాట్‌లో ఉండొచ్చా? ఇంకో బెడ్‌రూమ్ ఖాళీగా ఉందంటే నేను అస్సలు ఒప్పుకోను" అన్నట్టు చెప్తాడు. "ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి. కావాలంటే మీకేం కావాలంటే అది చేసి పెడతాను. నేను అసల లేనని చెప్పి మీరు అస్యూమ్ చేసుకోండి" అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అయినా కూడా నియాన్ భాయ్ దానికి ఒప్పుకోడనమాట. నేనైతే అసలు ఒప్పుకోను అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక తనేమో అంకుల్ ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి కావాలని చెప్పేసి చిన్న పిల్లలా యాక్ట్ చేసి ఫైనల్లీ నియాన్ భాయ్ ఒప్పుకునేలా చేసిందనమాట. నియాన్ భాయ్ ఓకే అని చెప్పేసి తన ఫ్లాట్‌కి తీసుకువెళ్ళి తన కోసం రూమ్ ఇస్తాడు. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కాబట్టి. ఆ రూమ్ తనకి చాలా నచ్చేస్తుంది. చూస్తుంటే చాలా క్లీన్‌గా ఉంది. నేనొస్తాను మీకు ముందు తెలుసా ఏంటి ఇంత క్లీన్‌గా పెట్టారన్నట్టు అంటుంది. ఎవరో డోర్ కొడుతుంటే నియాన్ భాయ్ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. నియాన్ ఆ టైంలో నియాన్ భాయ్ దగ్గరికొస్తుంది. అది అబ్జర్వ్ చేసిన హూరు, ఓహ్! నియాన్ ఆంటీ వచ్చిందా? అయితే వెళ్లి గ్రీట్ చేయాలని చెప్పేసి హాల్‌లోకి వెళ్తుందనమాట. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ హూరు" అని చెప్పేసి క్వెషన్ చేస్తే, అప్పుడు దానికి రెస్పాండ్ అవుతాడు నియాన్ భాయ్. యాక్చువల్లీ తను లూయిస్ కోసం వచ్చింది. అందుకే లూయిస్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి నా ఫ్లాట్‌లోనే కొన్ని డేస్ ఉంటానని చెప్పింది. అందుకే వచ్చింది అన్నట్టు తను చెప్తాడు. నేను కొంచెం నియాన్ భాయ్‌తో మాట్లాడాలి అన్నట్టంటే, సరే అంటే నేను బయటికి వెళ్తానని చెప్పేసి తన కిందకి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే నియాన్ ఇంకా నియాన్ భాయ్ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటి
ఎవరో నీ అడ్రస్ని ఇంటర్నెట్లో పెట్టేసినట్టున్నారు. ఇప్పుడు ఎలా అంటే పెట్టింది ఎవరో కాదు, ఇండైరెక్ట్‌గా నేనే పెట్టాను. ఇదంతా నా ప్లానే అన్నట్టు చెప్తాడు. ఏంటి నీ ప్లాన్ అంటే యాక్చువల్లీ నేను లూయిస్‌ని కూడా కాబట్టి దాన్నే నేనిప్పుడు యూజ్ చేసుకోబోతున్నాను అన్నట్టు చెప్తాడు. ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వు గనక సరే అని చెప్పేసి తన మాట విని వాన్యూతో కొలాబరేట్ అయితే నువ్వు ఎలాంటి వాటికి కొలాబరేట్ అవ్వు అని చెప్పేసి పీపుల్‌కి తెలుసు కదా! వాళ్ళేం మాట్లాడుకుంటారు. మెయిన్‌గా ఊరు నిన్ను సస్పెక్ట్ చేస్తుంది అంటే అందుకే కదా నేను తెలివిగా ఇలా చేస్తున్నాను. తనే కావాలని చెప్పి నా కాళ్ళ దగ్గరకొచ్చేలా నేను చేస్తాను. ఎందుకంటే తనే నన్ను బెగ్ చేయాలి ఈ డీల్ కావాలని చెప్పేసి. సో, తనే నన్ను బెగ్ చేసింది కాబట్టి నా గురించి ఇన్ఫర్మేషన్ కూడా తను బయటకి చెప్పలేదు. ఇలా కొలాబరేషన్‌తో కంపెనీలోకి ఎంటర్ అయ్యి చిన్నగా ఆస్తులన్నీ మనం రాబడతాం. ఇదే నా ప్లాన్ అన్నట్టు తన సిస్టర్‌తో చెప్తాడు. తన సిస్టర్ ఓకే. ప్లాన్ బానే ఉందని చెప్పేసి సిస్టర్ మీరేం వర్రీ అవ్వద్దు నేను చూసుకుంటాను అన్నట్టు కూడా చెప్తాడనమాట. ఇక ఓకే అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఇంకో పక్క మన పూర్వ ఏం చేస్తుందంటే కిందకి వెళ్ళిపోయి డస్ట్‌బిన్‌లో సెర్చ్ చేస్తూ ఉంటుందనమాట. లూయిస్ అబ్రాడ్ నుండి వచ్చాడు కాబట్టి ఇంగ్లీష్ రిసిప్ట్స్ ఏమైనా కనిపిస్తాయేమో క్లూ కోసం అని చెప్పేసి సెర్చ్ చేస్తుంటే అప్పుడే అక్కడికి నియాన్ బాయ్ వచ్చి తనని చూసి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే నేనా లూయిస్‌కి ఫైండ్ ఔట్ చేయడానికి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను అన్నట్టు చెప్తుంది. నీకు నిజంగానే పిచ్చి పట్టిందని చెప్పేసి తనని ఎత్తుకొని తీసుకెళ్తాడనమాట. పైకి తీసుకువెళ్ళిపోయి తను డస్ట్‌బిన్‌లో అంతా హ్యాండ్స్ పెట్టింది కాబట్టి తనే పూరు హ్యాండ్స్‌ని వాష్ చేస్తూ ఉంటాడు. చేస్తుంది. ఎంతమంది హ్యాండ్స్ ఇలా వాష్ చేసావు అమ్మాయిలు అని చెప్పేసి నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నీకు చాలా ఇంట్రెస్ట్ ఉందనుకుంటా అంటే నాకేం లేదు. ఇంకా ఇలానే కడుగుతూ ఉంటే నా హ్యాండ్స్ అరిగిపోతాయి ఇక ఆపేసేయ్ అన్నట్టు చెప్తుంది. నియాన్ బాయ్ వెంటనే హురుని పైకి ఎక్కించి కూర్చోబెడతాడనమాట. కూర్చోబెట్టి హ్యాండ్స్ టవల్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాడు. బాగా స్కిల్డ్ అనుకుంటాగా ఈ పనిలో అన్నట్టు తను అంటుంది. దానికి నియాన్ బాయ్ అసలు అమ్మాయిలకి ఫేస్ తర్వాత హ్యాండ్సే బాగా చూసుకోవాలి. అదే చూస్తారు అబ్బాయిలు. సో, అందుకే చాలా నీట్‌గా ఉంచుకోవాలి అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఏంటి ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నావు? రిగ్రెట్ అవుతున్నావా ఏంటి? నేనెందుకు అవుతాను? అందరిలా నేను కూడా ఒక సింపుల్ అమ్మాయి అయితే నేనెందుకు ఓవర్ థింక్ చేస్తాను అన్నట్టు అంటుంది. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే నియాన్ బాయ్ మళ్ళీ తనని పట్టుకొని క్లోజ్‌గా వెళ్ళి అందరిలాగా నువ్వు కూడా అయితే నీకు ఈ ట్రీట్మెంట్ దొరకదు అది గుర్తుపెట్టుకో అన్నట్టు అంటాడనమాట. ఇండైరెక్ట్‌గా తను స్పెషల్ అన్నట్టు చెప్తాడు. నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే తనే లూయిస్ కాబట్టి కావాలని చెప్పి తన అపార్ట్మెంట్ విండోలో నుండే బయటవి వ్యూ ఒకటి ఫోటో అప్డేట్ చేస్తాడనమాట. అది చూసిన తర్వాత అయినా ఆ ఫోటో ఈ అపార్ట్మెంట్ నుండే తీసిందని చెప్పి తను గెస్ చేసి నేనే లూయిస్ అని చెప్పి గెస్ చేస్తుందేమో అని చెప్పి కావాలని ఇలా చేస్తాడు. ఫోటో అప్డేట్ చేయగానే వెంటనే తను నియాన్ బాయ్ దగ్గరికి వచ్చి లూయిస్ ఒక ఫోటో అప్డేట్ చేశాడు చూడు అంటే అవును ఇది సేమ్ ఈ కమ్యూనిటీ ఫోటో లాగే ఉంది అంటే అవును నువ్వు కరెక్ట్‌గానే చెప్పావు. నిజం చెప్పాలంటే మన విండోలో నుండి చూస్తే సేమ్ వ్యూ అలానే ఉంది. కన్ఫర్మ్‌గా పైన అపార్ట్మెంట్ అయినా, కింద అపార్ట్మెంట్ అయినా, కింద ఫ్లోర్ అపార్ట్మెంట్ అయినా అయ్యుండే ఛాన్స్ ఎక్కువ ఉంది అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. దానికి నియాన్ బాయ్ ఓహ్! ఈ మట్టి బుర్రకి ఇలా అర్థమైందా? నేనని మాత్రం అసలు గెస్ చేయట్లేదే తినని చెప్పేసి అనుకుంటాడు. ఉండు నేనెళ్ళి ఫాస్ట్‌గా చెక్ చేసి వస్తానని చెప్పేసి పైకి వెళ్ళి, కిందకి వెళ్ళి అన్నీ కనుక్కొని వస్తుందనమాట కాసేపు ఆగి. ఆ 2 కాదు పైనేమో ఓల్డ్ వుమెన్ ఉంది. కిందేమో ఒక కాలేజ్ స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడేం చేయాలి? అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇంతలో నియాన్ బాయ్ నేనే లూయిస్ అని చెప్పపోతే మీరు అంకుల్ కదా! నేనేదో కన్ఫర్మ్‌గా మిస్ చేస్తున్నట్టున్నాను. వెళ్ళి చెక్ చేస్తానని చెప్పేసి వెళ్ళి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఏదో చేస్తూ ఉంటుందనమాట. ఇక నియాన్ బాయ్ వామ్మో! ఈ మట్టి బుర్ర దానికి ఎట్లా చెప్పాలిరా బాబు అనుకుంటాడు. అప్పుడే జిన్ తనకి కాల్ చేసి చూక్సియా నువ్వేవో డాక్యుమెంట్స్ అడిగావు కదా సేల్స్ డాక్యుమెంట్స్ అవి రెడీగా ఉన్నాయి అన్నట్టు తను చెప్తాడు. ఓ అవునా నేను ప్రెజెంట్ మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఎవరన్నా పంపిస్తాను వాళ్ళతో ఇచ్చి పంపించంటే మీ అంకుల్ ఎవరు అంటే యాక్చువల్లీ లూనియన్ వాళ్ళ యంగర్ బ్రదర్ అన్నట్టు తను చెప్తుంది. అవునా అయితే నేను కూడా మీ అంకుల్ని గ్రీట్ చేయాలి కదా నేనే వస్తాను ఈ డాక్యుమెంట్స్ తీసుకొని పర్సనల్గా అడ్రస్ పెట్టు అన్నట్టు చెప్తాడు. దానికి తను సరే అని చెప్పేసి అడ్రస్ పెట్టేస్తుంది. కాసేపు ఆగిన తర్వాత జిన్ వస్తాడనమాట. నియాన్ బాయ్ డోర్ ఓపెన్ చేస్తాడు. జిన్ ఒక్కసారిగా నియాన్ బాయ్‌ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తను సేమ్ టాంగ్ లాగే ఉంటాడు కదా! అందుకే అదేంటి అంకుల్ అని చెప్పింది ఇతను సేమ్ టాంగ్‌లా ఉన్నాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో హూరు మీరొచ్చేసారని చెప్పేసి లోపలికి తీసుకొచ్చేసిందనమాట. మీకు పరిచయం చేయలేదు కదా! ఈయనెవరో కాదు లూనియాన్ వాళ్ళ యంగర్ బ్రదర్ అన్నట్టు పరిచయం చేస్తుంది. మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఏంటి షాక్ అయ్యావా టాంగ్ లాగే ఉన్నాడని చెప్పి నేను కూడా షాక్ అయ్యాను. బట్ అతను వేరు ఇతను వేరు నువ్వేం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జిన్‌తో చెప్తుంది. వాళ్ళిద్దరూ గ్రీట్ చేసుకుంటారనమాట. గ్రీట్ చేసుకొని మన నియాన్ బాయ్ వచ్చేసి హూరు మీ గురించి నాకెప్పుడు చెప్పలేదంటే ఓహ్! అవునా? హూరు యాక్చువల్లీ క్లోజ్‌గా ఉన్న వాళ్ళతోనే ఇవన్నీ షేర్ చేసుకుంటుంది. మీరు క్లోజ్ కాదనుకుంటా అన్నట్టు తను అంటాడనమాట. దానికి నియాన్ బాయ్‌కి కోపమొచ్చి నేను తన అంకుల్‌ని క్లోజ్ కాకుండా ఎలా ఉంటాను? అని చెప్పి ఇద్దరు హ్యాండ్స్ గట్టిగా హోల్డ్ చేసి ఉంటారనమాట. అది అబ్జర్వ్ చేసి హూరు జిన్ తోటి నా డాక్యుమెంట్స్ ఏవో ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంది. ఇక డాక్యుమెంట్స్ ఇచ్చేసి వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటే
మన నియాన్ బాయ్ వచ్చేసి వాళ్ళిద్దరికి లంచ్ చేసి పెడతానని చెప్తాడనమాట. సో కిచెన్లో వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటే నియాన్ బాయ్ కోపం వస్తూ ఉంటుంది. అందుకే ఊరుని కొంచెం పెప్పర్ పౌడర్ వెతికిస్తావా అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి ఇక్కడే ఉందిగా పెప్పర్ పౌడర్ అని చెప్పేసి అది పెట్టేసి మళ్ళీ వెళ్తుంది జిన్తో మాట్లాడడానికి. ఈసారి మళ్ళీ నా కోసం ఆనియన్స్ కట్ చేసి ఇవ్వవా అంటే మన జిన్ వచ్చేసి లేదు ఆనియన్స్ కట్ చేస్తే ఊరుకి కళ్ళలో వాటర్ వస్తే నేనే కట్ చేస్తానని చెప్పేసి తనే కట్ చేస్తాడు. ఇక లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే ఊరుకేమో ఎక్కువ నూడిల్స్ వేస్తాడనమాట. అలాగే జిన్కి వచ్చేసి చాలా తక్కువ వేస్తాడు. చూస్తే సరిపోతుందా, చూడడానికి బాగుంటే సరిపోతుందా, టేస్ట్ కూడా బాగుండాలి కదా అంటే ఇంతలో ఊరు టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అన్నట్టు చెప్తుంది. అదేంటి నీ ప్లేట్లో కొంచెమే ఉంది, ఉండు నా పోర్షన్ కొంచెం నీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి ఊరు కొంచెం నూడిల్స్ని తన జిన్కి కూడా షేర్ చేస్తుంది. లంచ్ అయిన తర్వాత జిన్ని పంపించడానికి కింద వరకు వెళ్తుంది. సో జిన్ని ఇలా క్వశ్చన్ చేస్తాడు, మీ నాన్నగారికి బాగాలేదు కదా, ఇంట్లో ఎవరు నేను చూసుకోవడానికి ఉండకపోవచ్చు, సో నా ఇంటికి కూడా వచ్చి నువ్వు స్టే చేయొచ్చు అన్నట్టు తను చెప్తాడు. యాక్చువల్లీ ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే లూయిస్ని ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్లీ లూయిస్ మా హనీ కలెక్షన్కి లైక్ చేయడంతో సేల్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అందుకే ఎలా అయినా అతనితో కొలాబరేట్ చేద్దామని ఈ అపార్ట్మెంట్స్లోనే ఎక్కడ ఉంటాడని తెలుసుకొని అతను మీట్ అవ్వడానికి వచ్చాను. అందుకే ఇక్కడ మా అంకుల్ హౌస్లో స్టే చేస్తున్నాను అన్నట్టు చెప్తుంది క్లియర్గా అంతా. మీ అంకుల్ చూస్తుంటే అంత మంచి వాళ్ళ కనిపించట్లేదు అంటే అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నట్టు అంటే దానికి హూరు లేదు పైకలా కనిపించడం మా అంకుల్ చాలా మంచి వాళ్ళే చూడడానికి అన్నట్టు చెప్తుంది. సరే అని చెప్పేసి ఇక జిన్ బాగా చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. తిని పైకి వెళ్ళగానే తిని కోసం లెమన్ వాటర్ ప్రిపేర్ చేశా అని చెప్పేసి తనకిస్తాడు. ఇది చాలా పుల్లగా ఉంది, ఇది నాకు అసలు నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తుంది. హూరు వెళ్తూ ఉంటే నియన్ బాయ్ ఏం చేస్తాడంటే తన హ్యాండ్ హోల్డ్ చేసి మళ్ళీ క్లోజ్గా వెళ్ళి డైరెక్ట్గా తనకి కిస్ చేస్తాడనమాట. మళ్ళీ కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు ఆపని చెప్పేసి ఆపేస్తుంది. ఎందుకు నన్ను అడ్వాంటేజ్గా తీసుకున్నావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నేను అడ్వాంటేజ్గా తీసుకున్నాను అని చెప్పేసి ఊరు అనుకుంటుంది. మళ్ళీ వెనక్కి వస్తాడనమాట. వెనక్కి వచ్చేసి ఏంటి ఫ్లాట్కి ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ తీసుకొస్తున్నావు, అలా తీసుకొస్తే నేను ఒప్పుకోను, ఇది నా ఫ్లాట్ అంటే నీ ఫ్లాట్ ఎందుకు అవుతుంది, నా ఇష్టం వచ్చిన వాళ్ళు నేను తీసుకొస్తానని చెప్పేసి ఆ ఫ్లాట్ది హాఫ్ ఆఫ్ ద రెంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నీకు హాఫ్ రెంట్ ట్రాన్స్ఫర్ చేశా కాబట్టి నేను కూడా ఇక్కడ ఓనర్ని, నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను ఇంటికి ఇన్వైట్ చేయొచ్చు అన్నట్టు తను చెప్తూ ఉంటుంది అనమాట. నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదంటే నా ఇష్టం, నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను అన్నట్టు చెప్తుంది. అప్పుడే పక్కన ఒక బొమ్మ ఉంటుందన్నమాట. ఏదైతే లూయిస్ తన సైట్లో పోస్ట్ చేస్తాడో సేమ్ అదే బొమ్మ అక్కడ ఉంటుంది. అదేంటి ఇక్కడ సేమ్ ఇది లూయిస్ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అంటే ఇది యూనిక్ పీస్ అన్నట్టు చెప్తాడనమాట. సో అప్పుడైనా తనకు అర్థమవుతుందేమో నేనే లూయిస్ అని చెప్పేసి. బట్ తనేమో అయితే కన్ఫర్మ్గా ఇది ఫేక్ అయి ఉంటుందిగా, లూయిస్ దగ్గర ఉంటే యూనిక్ పీస్ అయి ఉంటుంది, నీకు లూయిస్ అంటే ఇష్టం అనుకుంటా, పర్లేదు మేమిద్దరం కొలాబరేట్ అయిన తర్వాత అతనితో మాట్లాడే ఛాన్స్ నీకు ఇస్తానులే అన్నట్టు తను చెప్తూ ఉంటుందన్నమాట. దానికి నియాన్ బాయ్ ఓరి బాబు దీనికి ఎలా అర్థమవుతుందరా బాబు నేనే లూయిస్ అని చెప్పేసి అనుకుంటాడు. హూరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జిన్ హూరుని మీట్ అవ్వడానికి ఆఫీస్కి వస్తాడనమాట. ఏంటి సడన్గా వచ్చావంటే నీతో కొంచెం మాట్లాడాలి ఇట్రా అని చెప్పేసి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తన కోసం కాఫీ కూడా తీసుకెళ్తాడు. నువ్వు లూయిస్ని కనిపెట్టావా అంటే లేదు ఇంకా అన్నట్టు చెప్తుంది. నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది లూయిస్ని కనిపెట్టడానికి, ప్లాన్ చెప్తాను నీకు ఓకేనా కాదా చెప్పు అని చెప్పేసి ఇలా చెప్తాడు. యాక్చువల్లీ మా కంపెనీది యానివర్సరీ సెలబ్రేషన్ వస్తుంది కదా, దానికి మేము చాలామంది సెలబ్రిటీస్ని అలాగే సోషల్ మీడియా సెలబ్రిటీస్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో భాగంగా లూయిస్ని కూడా మనం ఇన్వైట్ చేద్దాం, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు మనం కనిపెట్టవచ్చు అన్నట్టు చెప్తే దానికి హూరు లేదు లూయిస్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, ఇలాంటి వాటికి వచ్చే ఛాన్స్ అయితే మోస్ట్లీ తక్కువే ఉండొచ్చు అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఒక పని చేద్దాం, నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది, అదేంటంటే కాస్మో ప్లేలా పెడతాము, అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో, మనం ట్రై చేస్తే తప్పేం లేదు కదా అన్నట్టు అంటే దానికి జిన్ కూడా అవును నిజమే ఇది కరెక్టే అన్నట్టు చెప్తాడు. అలాగే జిన్ తెచ్చిన కాఫీ తను తాగి ఏంటిది ఇంత చండాలంగా ఉంది ఏ ఫ్లేవర్ అంటే అదేంటి ఎప్పుడు మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ కాఫీ నేను ఇస్తే తాగుతూనే ఉంటావు కదా అంటే అది నీ ఆఫీస్ కదా అందుకే ఏం మాట్లాడకుండా తాగాను, బట్ ఇది నాకు అస్సలు ఇష్టం లేదు, ఇంకెప్పుడు దీన్ని తీసుకురాకు అన్నట్టు చెప్తుంది. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తను ఏం చేస్తుందంటే ఒక డ్రెస్ వేసుకొని నేను బయటికి వెళ్ళాలని చెప్పేసి హాల్లో మన నియాన్ బాయ్ ఉంటే నియాన్ బాయ్కి చూపించి డ్రెస్ ఎలా ఉంది బాగుందా అని చెప్పేసి అడుగుతుందనమాట. డ్రెస్ చాలా బాగున్నా కూడా నియాన్ బాయ్ మరీ ఎక్స్పోజింగ్గా ఉంది డ్రెస్ అన్నట్టు చెప్తాడు. ఓ అవునా అని చెప్పేసి సరే నేను వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే తను బ్యాక్ సైడ్ నుంచి చూస్తే నిజంగానే తిని చాలా బాగుందని చెప్పేసి అనుకుంటాడు. ఇంకో డ్రెస్ వేసుకొస్తుంది అనమాట. ఆ డ్రెస్లో నీ లెగ్స్ టూ ఎక్స్పోజ్ అవుతున్నాయి, ఇది అసలు వద్దు అన్నట్టు చెప్తాడు. ఎక్స్పోజ్ అవ్వకుండా ఎలా ఉంటే నేను వేసుకుంది కట్టే కదా అంటే లేదు బాగాలేదు అన్నట్టు చెప్తాడనమాట. సరే ఇంకొక ట్రై చేస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక ట్రై చేసుకొని వస్తుంది.
ఆ డ్రెస్ చాలా బావుంటుందనమాట. తను అలా నడుస్తూ వస్తూ ఉంటే నియాన్ భాయ్ స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. తను మాట్లాడుతున్నా కూడా అసలేం రెస్పాండ్ అవ్వడు. నియాన్ భాయ్ ఏమైంది నీకు అంటే, ఏంటి అడుగుతున్నావంటే, ఈ డ్రెస్ బావుందా అంటే, ఇది బావుంది అన్నట్టు చెప్తాడు. నా జిప్పు కొంచెం స్టక్ అయింది బ్యాక్ సైడ్ కొంచెం హెల్ప్ చేస్తావా అంటే, తప్పకుండా అని చెప్పేసి నియాన్ భాయ్ బ్యాక్‌కి వెళ్ళి తన జిప్‌ని ఫాస్ట్‌గా లాగుతాడనమాట. ఫ్రెండ్‌కొచ్చేసి ఏంటి బ్లష్ అవుతున్నావు? నేను జిప్ వేసానే కదా అంటే, లేదు లేదు నాకు ఈ క్లాత్స్ నచ్చి అందుకు బ్లష్ అయ్యాను అంతే ఇంకేం లేదు. నాకు ఈరోజు నేను ఇంటికి వెళ్తున్నాను. వేరే వాళ్ళని పిక్ చేసుకోవాలి. నైట్ ఇక్కడికి రాను అని చెప్పేసి తనిక సిగ్గుపడుతూ వెళ్ళిపోతుందనమాట. నియాన్ భాయ్ అయితే ఏంటి తిను ఇంత అందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తను వెళ్ళిపోగానే. జిన్ కూడా వస్తాడు. హోరో జిన్‌తో ఏం చెప్తుందంటే, మేకప్ ఆర్టిస్ట్ నాతో చెప్పారు. ఈ లుక్ అంతా నువ్వే డిజైన్ చేసావంట కదా! చాలా బాగా చేసావంటే, ఇదంతా నీకోసమే చేశానంటే నువ్వు నమ్ముతావా అన్నట్టు క్వెషన్ చేస్తాడు జిన్. దానికి హూరు ఎప్పుడు నన్ను టీజ్ చేస్తూనే ఉంటావు ఇక ఆపు అన్నట్టు అంటుంది. ఇందులో ఏ లిప్‌స్టిక్ వేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇది వేసుకుంటాను అంటే జిన్ లేదు లేదు ఇది వేసుకో నీకు బావుంటుందని చెప్పేసి తనే ట్రై చేస్తాడనమాట. తనే కావాలని చెప్పేసి క్లోజ్‌గా వెళ్లి హూరుకి ఆ లిప్‌స్టిక్ వేస్తాడు. ఇంకో పక్క పార్టీ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. నియాన్ భాయ్ ఏం చేస్తాడంటే మాస్క్ పెట్టుకొని తనకు ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చింది కదా! తనే లూయిస్ కాబట్టి. సో, ఆ ఇన్విటేషన్ చూస్తాడు. ఆ ఇన్విటేషన్ చూయించగానే అమ్మాయికి అర్థమైపోతుంది. అందులో పేరు లూయిస్ ఉంటుంది కాబట్టి. అంటే ఇతనే లూయిస్ అనుకోని వెంటనే అతను వెళ్ళగానే లోపలికి వాళ్ళ టీమ్‌కి కాల్ చేసి లూయిస్ ఆల్రెడీ లోపలికి ఎంటర్ అయ్యాడు. అతను సిల్వర్ కలర్ మాస్క్ పెట్టుకొనున్నాడు. బ్లాక్ సూట్ వేసుకొని అన్నట్టు చెప్తుందనమాట అందరికి. ఫేస్ కనిపించదు కాబట్టి మాస్క్ పెట్టుకున్నాడుగా అందుకే. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వగానే జిన్ ఇంకా మన హూరు ఇద్దరు స్ప్లిట్ అయ్యి ఎలా అయినా సరే లూయిస్‌ని పట్టుకోవాలని చెప్పేసి ఆ పార్టీలో సెర్చ్ చేస్తూ ఉంటారు. నియాన్ భాయ్ దగ్గరికి ఆ పార్టీలో తన సిస్టర్ వస్తుందనమాట లూ నియాన్. ఏంటి నువ్వు ఇక్కడికి కూడా వచ్చావంటే ఏం చేయమంటావు? నేను చాలా క్లూస్ ఇచ్చాను హురుకి. నేనే లూయిస్ అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేసిందని. బట్ తనేమో ఫైండ్ ఔట్ చేయలేదు. ఇక అందుకే ఇక్కడికి రావాల్సొచ్చింది. ఇక్కడైనా నేనే లూయిస్ అని చెప్పేసి ఎలా అయినా సరే తను ఫైండ్ ఔట్ చేయడమే నాకు కావాలి అన్నట్టు నియాన్ భాయ్ తన సిస్టర్‌తో చెప్తూ ఉంటాడు. ఈ కన్వర్జేషన్ జిన్ కూడా వింటాడనమాట. జిన్ విని అంటే నియాన్ భాయే లూయిసా? కన్ఫర్మ్‌గా ఇతనికేదో అల్టీరియర్ మోటివ్ ఉంది. అందుకే కావాలని చెప్పేసి ఇలా చేస్తున్నాడు. నేను ఎలా అయినా సరే తనని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి తనేం చేస్తాడంటే పక్కకి వెళ్ళి తన టీమ్ తోటి మన హూరు నియాన్ భాయే లూయిస్ అని చెప్పి కనిపెట్టకూడదని చెప్పేసి కొంతమందితోటి సేమ్ నియాన్ భాయ్ ఏ మాస్క్ అయితే పెట్టుకున్నాడో అలాంటి డ్రెస్ మాస్క్ వేసుకొని పార్టీలోకి ఎంటర్ అవ్వమని చెప్తాడు. హూరో వచ్చేసి అక్కడ సేమ్ బ్లాక్ సూట్ వేసుకొని సిల్వర్ కలర్ మాస్క్ పెట్టుకుని ఒక అతన్ని చూసి ఇతనే లూయిస్ అనుకుంటా అని చెప్పేసి అనుకుంటుంది. బట్ పక్కగా చూస్తే ఇంకొకరు కూడా పెట్టుకొని ఉంటారు సేమ్ అలాగే. ఇంకొకరు కూడా అలానే ఉంటారు. అదేంటి ఇంతమంది ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి తను థింక్ చేస్తూ ఉంటే అప్పుడే మన నియాన్ బయట వైపు వస్తూ ఉంటాడనమాట. సో హూరును కూడా చూస్తాడు. హూరు వచ్చేసి అప్పుడే అటువైపు వస్తూ ఉంటే కన్ఫర్మ్‌గా నేనే లూయిస్ అని కనిపెట్టేసినట్టుంది. ఇప్పుడొచ్చి నన్ను క్వెషన్ చేస్తుందని చెప్పేసి అనుకుంటాడు. బట్ తనేమో అసలు పట్టించుకోనట్టు వెనక్కి వెళ్తుందనమాట. వెనక్కి వెళ్ళిపోయి తనేం చేస్తుందంటే లూయిస్‌కి ఫేవరెట్ ఒక సాంగ్ పెట్టేసి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇప్పుడు దీనికి డాన్స్ చేస్తే కన్ఫర్మ్‌గా ఎవరు లూయిస్ తెలిసిపోతుంది. తను కన్ఫర్మ్‌గా వచ్చి నాతో డాన్స్ చేస్తాడని చెప్పి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. తను అనుకున్నట్టే ఆ సాంగ్ మిడిల్‌లో నియాన్ భాయ్ వెళ్లి తనతో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ హూరు నియాన్ భాయ్ తోటి అతను నియాన్ భాయ్ ఇంకా లూయిస్ అని ఎవరూ తెలీదు. జస్ట్ ఒక రాండమ్ పర్సన్ అనుకుంటుంది కదా! అతన్ని చూసి, "నువ్వు సేమ్ నా బాయ్ ఫ్రెండ్ టాంగ్ లానే ఉన్నావు. మా మ్యారేజ్ ముందు రోజే అతను చనిపోయాడు. నేను ఎప్పటికీ అతన్ని మర్చిపోలేకపోతున్నాను" అన్నట్టంటే, దానికి నియాన్ భాయ్ ఇలా చెప్తాడు. "పాస్ట్ ఈజ్ పాస్ట్ మర్చిపో" అని చెప్పేసి. "లేదు లేదు అతన్ని మర్చిపోతే నేను ఇంకొకరిని ప్రేమిస్తాను. అలా నేను చేయలేను. నేను మర్చిపోను" అన్నట్టు చెప్తుందనమాట. దానికి నియాన్ భాయ్ తను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి, తను వేసుకున్న నక్లెస్ చూస్తాడనమాట. చూసిక ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే తను టాంగ్ అని చెప్పి పిలుస్తున్నా కూడా నియాన్ భాయ్ పట్టించుకోనట్టు వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే జిన్ ఊరుతో ఇలా చెప్తాడు. "నువ్వు ఎక్కువ పట్టించుకోకు. నువ్వు బాగా ఎమోషనల్‌గా ఉన్నావు కాబట్టి ఎవరిని చూసినా నీకు టాంగ్‌ని చూసినట్టు అనిపిస్తున్నట్టుంది. నువ్వు ఎక్కువ థింక్ చేయకు" అన్నట్టు చెప్తాడు. సో, ఆ రోజు తన సిస్టర్ మళ్ళీ లూడియా నియాన్ భాయ్‌ని మీట్ అవుతుందనమాట. తను ఎలాగో లాస్ట్ మినిట్‌లో నీ మాస్క్ తెలీదు. మాస్క్ తీసుంటే నువ్వు ట్యాంగ్‌లా ఉంటావు కాబట్టి అక్కడ అందరికి దొరికిపోయేవాడివి. నువ్వే ట్యాంగ్ అని చెప్పి అందరూ బిలీవ్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు అన్నట్టు తన సిస్టర్ చెప్తూ ఉంటుంది. చెప్తున్నా కూడా సరే నాకు వేరే పనుంది నేను వెళ్ళాలని చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట నియాన్ భాయ్. తను వెళ్ళిపోగానే తన సిస్టర్ లూనియానికి ఎవరో కాల్ చేస్తారు. కాల్ చేసి ఏంటి అతను పార్టీకొచ్చాడు. అతన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవా లేదా అదొక్కటే చెప్పు. నీ వల్ల కాకపోతే నేనే హ్యాండిల్ చేసుకుంటా నియాన్ భాయ్‌ని అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. దానికి లూనియాన్ లేదు లేదు నేను చూసుకుంటాను అన్నట్టు కాల్ కట్ చేస్తుందనమాట. సంథింగ్ లూనియాన్ ఏదో ప్లాన్ చేస్తుంది నియాన్ భాయ్‌తో వేరే వాళ్ళతో కలిసి. అదేంటో మనకు అప్పుడే చూయించరు. నెక్స్ట్ డే వచ్చేసి హూరు వేరే ప్రొఫైల్స్ చూస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు లూయిస్‌ని తను ఎలాగో పట్టుకోలేకపోయింది కాబట్టి అందుకే ఇంటర్నెట్ సెలబ్రిటీస్‌వి కొన్ని ప్రొఫైల్స్ చూస్తూ ఉంటుంది. తన టీమ్ వాళ్ళు పంపించినవి. అది అబ్జర్వ్ చేసిన మన
నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే తను రిలేషన్‌షిప్‌లో వెళ్ళడానికి వాళ్ళని చూస్తుందేమో అనుకోని వెంటనే అక్కడికి వెళ్ళి, "చూడు ఎలా ఉన్నాడో, పేరుకే సిక్స్ ప్యాక్ అసల చూడడానికి చాలా చండాలంగా ఉన్నాడు. అస్సలొద్దు ఇతనని" చెప్పేసి చెప్తూ ఉంటాడు. కళ్ళు తెరిచి బాగా చూడు నీ ముందే చాలా అందగాళ్ళున్నారు అన్నట్టంటే, "నా ముందా? ఎవరు నాకేం కనిపించట్లేదంటే" "ఎవరంటావేంటి నేనే" అన్నట్టు నియాన్ బాయ్ అంటాడు. తను నవ్వేసి, "ఇక ఆపుతావా నీ కామెడీ? నన్ను నా పని చేసుకోనివ్వు. నేనేమి రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఇవన్నీ చూడట్లేదు. మా ప్రొడక్ట్ లాంచ్ ఉంది కదా! లూయిస్‌ని ఎలాగో పట్టుకోలేకపోయాం కాబట్టి ఇంకొక ఇంటర్నెట్ సెలబ్రిటీని వెతుకుతున్నాం. వాళ్ళతో ఎలా అయినా సరే కమ్యూనికేట్ అవ్వడానికి" అన్నట్టు తను చెప్తుంది. "అదేంటి అంత ఈజీగా ఎలా గివ్ అప్ ఇస్తావు? అలా ఎలా ఇచ్చేస్తావు? ఇది కరెక్ట్ కాదు. మరి నన్నేం చేయమంటావు? నా ప్రయత్నం నేను చేశాను కదా! జిన్ కూడా ఇక్కడ టైం వేస్ట్ అని చెప్పాడు. అందుకే ఇక నేను కూడా వదిలేసాను" అన్నట్టు తను చెప్తుంది. "ఏంటి ఎప్పుడు చూసినా జిన్ మాటలు వింటూ ఉంటావు? అతని మాటలు అసలు ఎందుకు నీకు కరెక్ట్‌గా చెప్పడు. నువ్వు ట్రై చెయ్యి" అన్నట్టు చెప్తూ ఉంటే, "అయినా నువ్వెందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? ఓహ్! ఇప్పుడు అర్థమైంది. నువ్వు లూయిస్ ఫ్యాన్ కదా! లూయిస్‌తో మాట్లాడిస్తానని చెప్పాను కదా! అది జరగలేదనే కదా నువ్వు కోపంగా ఉన్నావు. సరే సారీ" అన్నట్టు తను చెప్తుంది. "నా పని నన్ను చేసుకొని" అని చెప్పేసి. మన నియాన్ బాయ్ ఏమో తన ల్యాప్‌టాప్‌ని క్లోజ్ చేస్తూ ఉంటాడమ్మా. తినేమో ల్యాప్‌టాప్‌ని ఓపెన్ చేస్తూ ఉంటే తనేమో క్లోజ్ చేస్తూ ఉంటాడు. ఇక ల్యాప్‌టాప్ తీసుకొని తను లోపలికి వర్క్ చేసుకుంటుంది. నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే, ఆ రోజు నైట్ కావాలని చెప్పేసి లూయిస్ ప్రొఫైల్ ఉంది కదా! సోషల్ మీడియా ప్రొఫైల్ తన ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసుంటాడు. ఇది చూసిన తర్వాత కూడా నేనే లూయిస్ అని దీన్ని కనిపెట్టలేకపోతే తిను మనిషే కాదని చెప్పేసి అనుకుంటాడనమాట. లోపల ఏవో సౌండ్స్ వస్తూ ఉంటే తను అరుస్తున్నట్టు ఏమైందని చెప్పి వెంటనే లోపలికి వెళ్లి చూస్తాడు. తనక్కడ స్పృహ లేనట్టు పడుంటే ఏంటి తిను చనిపోయిందా ఏంటని చెప్పేసి ఇంతకీ బ్రీత్ చేస్తుందా లేదా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు చూడ్డానికి, చెక్ చేయడానికి. తనేమో అప్పుడే లేస్తుందనమాట. "ఏమైంది నీకు?" అంటే నన్ను నువ్వు టచ్ చేయకని చెప్పేసి మిర్రర్ దగ్గరికి వెళ్లి లిప్‌స్టిక్ వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. "ఈ కండిషన్‌లో నీకు లిప్‌స్టిక్ అవసరమా?" అంటే మరి హాస్పిటల్‌కి వెళ్తే నేను హూ ఫ్యామిలీ నుండి వచ్చిందాన్ని వాళ్ళు నన్ను గుర్తుపడతారు. లిప్‌స్టిక్ లేకపోతే బాగుండదు మేకప్ లేకపోతే అన్నట్టంటే, "ఇక నోరు మూస్తావా పద ముందని" చెప్పేసి తన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తాడు. ఊరు నర్స్ తోటి "నా ప్రాబ్లమ్ ఏంటో నాకు తెలుసు. నాకు కొన్ని మెడిసిన్ ఇవ్వండి చాలు" అంటే, "లేదు లేదు డాక్టర్ కన్ఫర్మ్‌గా మీకు సర్జరీ చేయాలని చెప్పారు. మీ హెర్మోయిడ్స్‌కి అది ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుందంట. కన్ఫర్మ్‌గా సర్జరీ చేయాలన్నట్టే చెప్పాడు" అంటే, "మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఈ ఫార్మ్‌లో సైన్ చేయాలి" అన్నట్టు తను చెప్తుంది. "ఫ్యామిలీ మెంబరా? ఇప్పుడు అంకులే ఉన్నాడు. వామ్మో! ఇతనికి నా సిట్యుయేషన్ తెలిస్తే చాలా ఎంబారసింగ్‌గా ఉంటుంది. అస్సలు తెలియకూడదని" చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నియాన్ బాయ్ లోపలికొచ్చేసి, "అవునా తినికి హెమరాయిడ్స్ ఉన్నాయా? నేను సైన్ చేస్తానని" చెప్పేసి సైన్ చేస్తాడనమాట. విషయం తెలియగానే, "అసలేంటి నువ్వు సీక్రెట్‌గా మా మాటలు వింటున్నావా?" అంటే, "నువ్వేం చిన్నగా మాట్లాడట్లేదు. అందరికి వినిపించుంటుంది" అన్నట్టు నియాన్ బాయ్ చెప్తాడు. తనకి చాలా ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. తనకి సర్జరీ కూడా కంప్లీట్ అవుతుందనమాట. నెక్స్ట్ డే వచ్చేసి తను లూనియాన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడే నియాన్ బాయ్ వస్తాడు. నియాన్ బాయ్ రాగానే బెడ్‌షీట్ కప్పేసుకుంటుందనమాట. నియాన్ బాయ్ వాయిస్ విని నియాన్ బాయ్ వచ్చాడా అంటే, "ఆంటీ నేను మీకు తర్వాత చేస్తానని" చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. బెడ్‌షీట్ ఇక ఓపెన్ చేయదనమాట నియాన్ బాయ్. "సరే ఇలానే చెయ్యి. ఎంతసేపు ఇలానే చేస్తావు? నేను ఇక్కడే ఉంటానన్నట్టు" చెప్తాడు. ఇలా కాదు నిన్ను చంపేయాలని చెప్పేసి నియాన్ బాయ్ దగ్గరకొస్తుంది. అప్పుడే నర్స్ లోపలికొచ్చి, "తనకి ఇప్పుడే సర్జరీ అయింది. మీరు కపుల్స్ అయితే ఇవన్నీ తర్వాత పెట్టుకోండి" అన్నట్టంటే, "లేదు లేదు మేము కపుల్స్ కాదు అతను నా అంకుల్" అన్నట్టు తను చెప్తుందనమాట హూరు. "అంకులా చూస్తుంటే చాలా యంగ్‌గా ఉన్నాడు" అన్నట్టు నర్స్ అంటుంది. నియాన్ బాయ్‌కి చేతికేదో అయితే నేను ట్రీట్మెంట్ చేస్తాను రండి అని చెప్పేసి నర్స్ ట్రీట్మెంట్ చేస్తూ, "మీ నంబర్ నేను తీసుకోవచ్చా?" అన్నట్టు కావాలని చెప్పేసి పులిహోర కలుపుతూ ఉంటే హూరు కోపమొచ్చేసి, "ఆయన చూడ్డానికి యంగ్‌గా ఉంటాడు. ఆల్రెడీ 2 టైమ్స్ డివోర్స్ అయింది. 50+ ఏజ్" అన్నట్టు చెప్తుంది. ఆ మాటలు వినగానే నర్స్, "అవునా! సరే అయితే ఇక నేను వెళ్తున్నానని" చెప్పేసి పారిపోతుందనమాట. వెళ్ళిపోగానే నియాన్ బాయ్ క్వెషన్ చేస్తాడు హూరుని, "అవునా! నిజంగానే నాకు 50+ ఇయర్స్ ఉన్నాయా? 2 టైమ్స్ డివోర్స్ అయిందా? ఆన్సర్ చెప్పు ఎందుకలా చెప్పావంటే" తను సైలెంట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్ళి, "అవును నేనెందుకు జెలసీగా ఫీల్ అయ్యాను. తను ట్యాంక్ కాదు నియాన్ బాయ్. అంతా నాకేంటి సంబంధం? నేను ట్యాంక్ అనుకోని జెలసీగా ఫీల్ అయినట్టున్నాను. లేదు లేదు ఇదేం థింక్ చేయకు ప్రశాంతంగా ఉండు" అని చెప్పేసి ఇక బయటకొస్తుందనమాట. బయటికి రాగానే నియాన్ బాయ్ వచ్చేసి, "ఏంటి ఇంతసేపు లోపలున్నావు? అసలే నీకు హెమరాయిడ్స్ ఉన్నాయి. నువ్వు ఇంతసేపు వాష్‌రూమ్‌లో ఉంటే నేనే కాసేపు రాకపోయుంటే లోపలికొచ్చేవాడిని" అన్నట్టు తను చెప్తాడనమాట. "అసలు నా గురించి నీకెందుకు" అన్నట్టు తను బెడ్ మీద కూర్చొని అంటుంది. "అదేంటి ఎలా అంటావు? నేను నీ అంకుల్‌ని అన్నీ చూసుకోకూడదా ఏంటి నీ గురించి" అన్నట్టు తను చెప్తుంది. తను వెంటనే అతని నోరు క్లోజ్ చేసి, "ఈ విషయం ఎవరికైనా చెప్పావో నీకంతే ఇంకా నిన్ను వదిలిపెట్టను నేనన్నట్టు" వార్నింగ్ ఇస్తూ ఉంటుందనమాట. అప్పుడే జిన్ కూడా లోపలికొస్తాడు. జిన్ రాగానే వాళ్ళిద్దరూ అలా క్లోజ్‌గా ఉండేసరికి దీనికేం చేయాలో అర్థం కాక, "ఓహ్! మీరిక్కడేదో చూడమన్నారు కదా! బానే ఉంది. మీ మౌత్ ఏం కాలేదా" అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుందనమాట జిన్ ముందల మన హూరు నియాన్ బాయ్‌తో. "జిన్ ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా! ఏమైంది నీకు?" అంటే, "నాది చిన్న సర్జరీయే ఏం లేదన్నట్టు తను చెప్తూ ఉంటుంది. తనకి ఆ ప్రాబ్లమ్ అని చెప్పకుండా. "సరే అయితే నీకోసం ఏదైనా ఫుడ్ తీసుకొస్తాను. పద కిందకి వెళ్దాం అలా వాకింగ్" అంటే, "లేదు లేదు నువ్వు అంకుల్‌తో నేను మాట్లాడేదుంది. నేను మా అంకుల్‌తో వెళ్తానని" చెప్పేసి ఇద్దరు వెళ్తారనమాట. అదే లిఫ్ట్‌లో మన జిన్ కూడా ఇక వెళ్ళిపోమంది కాబట్టి జిన్ కూడా అదే లిఫ్ట్‌లో కిందకి వెళ్తూ ఉంటాడు. యాక్చువల్లీ లిఫ్ట్‌లో వెళ్ళేప్పుడు తనకేమో
గ్యాస్ వస్తూ ఉంటుందనమాట. అయ్యో! లిఫ్ట్‌లో ఉన్నానే ఎలా అని చెప్పేసి తను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైందని చెప్పేసి జిన్ క్వెషన్ చేస్తే నన్ను టచ్ చేయొద్దు అన్నట్టు అంటుంది. సో, నియాన్ భాయ్ వెంటనే చెప్పింది కదా టచ్ చేయొద్దని చెప్పేసి చేయి తీసేసి తిని వెంటనే లాగుతాడనమాట క్లోజ్‌గా. అప్పుడు అనుకోకుండా గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. ఇక తను చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతుందనమాట. ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఎవరు ఈ పని చేశారు? ఎంత స్మెల్ వస్తుందో అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. జిన్ వెంటనే అది హూరు చేసినా కూడా అది నేను చేశాను ఐయామ్ సో సారీ అన్నట్టు తను చెప్తాడు. ఇంతలో ఇంకొకసారి గ్యాస్ రిలీజ్ చేస్తుందనమాట. ఇది కూడా నేనే అన్నట్టు జిన్ వాళ్ళతో చెప్తూ ఉంటాడు. తినేమో చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. ఒక పక్క నియాన్ భాయ్ ఇంకా ఇంకొక పక్క జిన్ తన వైపే చూస్తూ ఇంకా ఉంటే వదిలేసే ప్రాబ్లమ్ ఏం లేదు అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక నా వైపు అలా చూడకండి ఇంకా అంతే అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక లిఫ్టు డోర్ ఓపెన్ అవ్వగానే వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి తనని రమ్మంటుంటే నాతో పాటు మీరు రావద్దని చెప్పేసి మళ్ళీ అదే లిఫ్ట్‌లో తను పైకి వెళ్ళిపోతుందనమాట వాళ్ళని ఫేస్ చేయలేక. బయటికి రాగానే ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జిన్ ఇంకా మన నియాన్ భాయ్. జిన్ వచ్చేసి "నీకు చూక్సీ అంటే ఇష్టమా?" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "అది నీకెందుకు?" అన్నట్టు నియాన్ భాయ్ అంటే, "నువ్వు తన అంకుల్‌వి నీ లిమిట్స్‌లో నువ్వుండు. ఎందుకు తనకి క్లోజ్‌గా ఉంటున్నావు? తనకి ఎక్కువ ట్రబుల్ తెచ్చిపెట్టుకో" అన్నట్టు తను చెప్తాడు. దానికి నియాన్ భాయ్ "నేనెక్కడ ట్రబుల్ తెచ్చిపెట్టాను? తను నాతో ఇష్టంగానే ఉంటుంది. నేనేం బలవంతంగా ఉంటున్నానా ఏంటి? అయినా నాకు తెలిసి ఇప్పటికే తనకి నేనంటే ఇష్టమని నాకు తెలుసు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. "అంత మురిసిపోకు. నువ్వు సేమ్ ట్యాంక్‌లా ఉన్నావని చెప్పి నీ మీద అలా కొంచెం క్లోజ్‌గా ఉండి అలా చేస్తుందేమో అంతే. అంతకన్నా ఏమి లేదు. నిదానంగా నేను తనని రియలైజ్ చేసేలా చేస్తాను. నువ్వు ట్యాంక్‌వి కాదు నియాన్ భాయ్ అని చెప్పేసి, అప్పుడిక నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోదు తనన్నట్టు ఆ మాటలు చెప్పేసి ఇక జిన్ వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే నుండి మన హూరు కూడా ఆఫీస్‌కి వెళ్తుంది. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని చెప్పేసి వెంటనే హూరుని వాళ్ళ ఆఫీస్‌కి రమ్మని చెప్తారు. తనతో పాటు నియాన్ భాయ్ కూడా వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళగానే యాక్చువల్లీ మనం హనీ కలెక్షన్స్‌కి ఇంకో డిజైన్ మనం సెలెక్ట్ చేసాం కదా! సేమ్ డిజైన్ తోటి ఆల్రెడీ మార్కెట్‌లోకి ఈ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. అసల సేమ్ ట్యాగ్‌లైన్ కూడా మనం చేసినట్టే ఉంది. కన్ఫర్మ్‌గా మన డిజైన్స్ లీక్ అయ్యాయి. వాళ్ళు కాపీ చేశారు. ఇది ఎవరు చేశారో అర్థం కావట్లేదు అన్నట్టు తను హూరుతో చెప్తూ ఉంటే, హూరు అయితే కన్ఫర్మ్‌గా మనం ఎవరు ఈ పని చేశారో తెలుసుకోవాలి. మనకి 1 వీకే టైం ఉంది కదా! ఈ 1 వీక్‌లో ఫస్ట్ ప్రయారిటీ అదే. సీసీ కెమెరా ఫుటేజెస్ అన్నీ నాకు ఆ డేటా అంతా కాపీ నాకివ్వు అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక కాసేపట్లో తను ఆ డేటా కాపీ అంతా పెన్ డ్రైవ్ తెచ్చి హూరుకిస్తుంది. హూరు ఓపెన్ చేసి చూస్తే చాలా డేటా ఉంటుందనమాట. వెనక నియాన్ భాయ్ ఉంటే, నియాన్ భాయ్‌ని చూసి "నాకు హెల్ప్ చేయొచ్చు కదా! నువ్వు చేసేదేముంది" అంటే, "నాకు తెలుసు నన్ను అడుగుతావని. నేనైతే బిజీగా ఉన్నాను. నన్ను అడగొద్దు" అన్నట్టు తను చెప్తాడు. ఇక హూరు నియాన్ భాయ్‌కి క్లోజ్‌గా వెళ్ళి "ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ హెల్ప్ చెయ్యి. ఇదంతా చాలా ఎక్కువుంది డేటా. నేను నిన్ను మాత్రమే ట్రస్ట్ చేయగలను. ఎవరిని చేయలేను. సో, హెల్ప్ చెయ్యి ప్లీజ్" అని చెప్పేసి తనని కిస్ చేసి, "ఇది సరిపోతుందా? ఇప్పుడు చేస్తావా?" అన్నట్టంటే, "ఏంటి నువ్వు నన్ను బ్యాడ్లీ కిస్ చేయాలనుకుంటున్నావు అనుకుంటా" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట నియాన్ భాయ్. తనేమో అయ్యో! ఇతనికి కిస్ వద్దా? అప్పుడు ఎలా కవర్ చేయాలి? ఓహ్! నిన్ను ట్యాంక్ అనుకోని ఏదో అలా పెట్టేసాను అంతే అన్నట్టు కవర్ చేస్తుంది. "నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తున్నావు. అయినా ఇప్పుడు నేను మంచి మూడ్‌లో ఉన్నాను కాబట్టి ఒప్పుకుంటున్నాను నీకు హెల్ప్ చేయడానికి" అన్నట్టు నియాన్ భాయ్ అంటాడనమాట. ఇక తను కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటాడు. ఆ డిజైన్స్‌ని ఎవరు కాపీ చేశారో కనిపెట్టడానికి. ఒక పక్క తను, ఇంకో పక్క మన నియాన్ భాయ్ ఇద్దరు చూస్తూ ఉంటారనమాట. చెక్ చేసే అప్పుడు హురు ఏం చేస్తుందంటే దొంగచాటుగా నియాన్ భాయ్‌ని చూస్తూ ఉంటుందనమాట. నియాన్ భాయ్ ఏమో నవ్వుకుంటూ ఉంటాడు. కావాలని చెప్పేసి తన పక్కన వచ్చి కూర్చోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఈవినింగ్ అయిపోగానే ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళి ఫ్లాట్‌లో కూడా ఇద్దరు కలిసి చూస్తూ ఉంటారనమాట ఆ సీసీటీవీ ఫుటేజ్. ఇక ఇద్దరికీ నిద్రొస్తూ ఉండేసరికి తినేం చేస్తుందంటే హురు నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పేసి తనకి క్లోజ్‌గా వెళ్తుందనమాట. క్లోజ్‌గా వెళ్ళేసరికి కిస్ చేస్తుందేమో అనుకోని నియాన్ భాయ్ అనుకుంటాడు. మరి తనేం చేస్తుందంటే హెడ్ మీద కొడుతుందనమాట. అప్పుడు అవేక్ అవుతారని చెప్పి. నన్ను కూడా ఫ్లిక్ చేయని చెప్పేసి చెప్తూ ఉంటుంది నియాన్ భాయ్‌ని. బట్ నియాన్ భాయ్ వచ్చేసి తనకి క్లోజ్‌గా వెళ్ళి తనని కొట్టలేకపోతాడనమాట. తను కళ్ళు మూసుకునేసరికి క్లోజ్‌గా వెళ్ళి కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, "ఏం అవసరం లేదు. నేనిప్పుడు మేలుకున్నాను" అని చెప్పేసి అంటుంది. "నేనిప్పుడే వస్తాను. కింద వాక్‌కి వెళ్ళొస్తాను" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే నియాన్ భాయ్ ఆపి, "ఇదిగో ఇదిగో మనకు దొరికింది. ఇక్కడ ఈ పార్ట్ కట్ అయింది సీసీటీవీ ఫుటేజ్‌లో" అన్నట్టు చూపిస్తాడు. అంటే ఎవరో దొంగిలించిన తర్వాత ఆ పార్ట్‌ని సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా డిలీట్ చేసినట్టున్నారు అన్నట్టు వాళ్ళు అనుకుంటారనమాట. ఇప్పుడేం చేయాలో ఇద్దరికీ అర్థం కాదు. నేను కిందకి వెళ్తున్నాను వాకింగ్ అంటే నియాన్ భాయ్ నేను కూడా వస్తానని చెప్పేసి ఇద్దరు అలా వాక్ చేస్తూ ఉంటారు. వాక్ చేసే అప్పుడు నాకు బిజినెస్ చేయడం రాదనుకుంటా. నా వల్లే హనీ కలెక్షన్స్ కూడా డౌన్ అయిపోయాయి. నాకు చాలా బాధగా ఉంది అన్నట్టు తను మాట్లాడుతుంటే, దానికి నియాన్ భాయ్ ఏం చెప్తాడంటే, "నేనే ట్యాంక్ అనుకోని, నీ పక్కన ట్యాంక్ ఉన్నాడనుకోని ఏం మాట్లాడతావో మనస్ఫూర్తిగా మాట్లాడు" అన్నట్టు తను చెప్తాడు. తనకి ఎమోషనల్ అయ్యేసరికి వెంటనే హగ్ చేసుకుంటాడు. "నువ్వు ఏం థింక్ చేయకు. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఒక్కదానివే ఒక కంపెనీని హ్యాండిల్ చేస్తున్నావు అంటే అది మామూలు విషయం కాదు" అన్నట్టు తనకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇస్తాడనమాట నియాన్ భాయ్. తనింకా గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది నియాన్ భాయ్‌ని.
చేసిన తర్వాత చాలా థ్యాంక్ యూ నన్ను కంఫర్ట్ చేసినందుకు. నా టీయర్స్ అన్నీ మీ షర్ట్ మీద ఉండిపోయాయి. ఐయామ్ సో సారీ అని చెప్పేసి దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఏంటి నన్ను టచ్ చేయడానికి మళ్ళీ ఛాన్స్ తీసుకుంటున్నావా అంటే, ఏంటి దీనికి ఛాన్స్ తీసుకోవాలా? నాకు ఆ రైట్ లేదా ఏంటి అన్నట్టు తనంటుంది. నీ షర్ట్ బటన్స్ ఏంటి చాలా వెరైటీగా ఉంటాయి. కస్టమ్ మేడా అన్నట్టు అంటే, అవును ఇవి కస్టమ్ మేడే. ట్రెడిషనల్ క్రాఫ్ట్ మ్యాన్ చేసిస్తారు. నేను అవే యూజ్ చేస్తూ ఉంటాను అన్నట్టు చెప్తాడు. నియన్ బై అలా చెప్పగానే తను యాక్చువల్లీ ట్యాంక్ దగ్గర కూడా ఒకటి ఉండేది. సేమ్ అది కూడా ట్రెడిషనల్ క్రాఫ్ట్ మ్యాన్ చేసిందే. నాకు ఒక ఐడియా వచ్చింది. దీన్నే మన ప్రపోజల్‌గా ఒక డిజైన్‌గా ఎందుకు వాడుకోకూడదు? బట్ దానికన్నా ముందు ఇది ఎవరు ఈ డిజైన్ ఎవరు దొంగతనం చేశారో కనిపెట్టాలి అన్నట్టు ఇక తను ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుందనమాట. మన నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే ఫ్లాట్‌కి వెళ్ళగానే ఎవరైతే ఆ డిజైన్ స్టోల్ చేశారో ఆ కంపెనీ ప్రెసిడెంట్ లూ ఆల్రెడీ మన నియాన్ బాయ్‌కి తెలుసనమాట. అందుకే వెంటనే తనేంటంటే లూయిస్ లాగా ఆ ప్రెసిడెంట్ లూకి కాల్ చేస్తాడు. కాల్ చేసి నేను లూయిస్‌ని మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాను అంటే, అవునా! చాలా థ్యాంక్ యూ. మేము కూడా మీతో కొలాబరేట్ అవ్వడానికి చాలా ఇష్టపడుతున్నాం అన్నట్టు చెప్తూ ఉంటాడు. బట్ దానికన్నా ముందు ఒకటి మీతో డిస్కస్ చేయాల్సిందుంది. మీరు వాన్మో కంపెనీ నుండి డిజైన్స్ కొట్టేసి బానే మీ డిజైన్స్ లాగా పబ్లిక్‌లో మార్కెట్‌లో రిలీజ్ చేశారు కదా! జ్యువెలరీ డిజైన్స్ అన్ని. ఆ జ్యువెలరీ కూడా రిలీజ్ చేశారు కదా! అన్నట్టు క్వెషన్ చేస్తే, ఏంటి నువ్వు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావంటే, మరి నిజమే కదా ఇదంతా మాట్లాడాలి కదా! అన్నట్టు అంటాడు. మాతో మీరు కొలాబరేషన్ ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి కాల్ కట్ చేస్తాను. ఇవన్నీ నన్ను అడగకండి అన్నట్టు చెప్తూ ఉంటాడు. దానికి నియాన్ బై ఏం చేస్తాడంటే, తన దగ్గర ఒక సీక్రెట్ ఉంటుందన్నమాట కంపెనీ గురించి. సంథింగ్ ఏదో షేర్స్ రిలేటెడ్. దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తా అని చెప్పగానే ఇక నిజమంతా చెప్పేస్తాడు. తనకేదో మెయిల్ వచ్చింది ఎక్స్టర్నల్ మెయిల్ నుండి. ఇవన్నీ ఎవరో నాకు పంపించారు. అవే నేను యూజ్ చేసుకున్నాను. వాళ్ళకి మనీ ఇచ్చాను. బట్ వాళ్ళెవరో కూడా నాకు తెలీదు అన్నట్టే చెప్తాడు. ఆ రోజు నైట్ ఒక హెల్ప్ కూడా అడుగుతాడనమాట నియాన్ బాయ్. అదేంటంటే, మీరు అదే మెయిల్‌కి రిప్లై ఇవ్వండి. ఆ కంప్యూటర్‌లో డేటా అనేది ఇంకా అలానే ఉంది. కంప్లీట్‌గా డిలీట్ అవ్వలేదని చెప్పండి. వాళ్ళు కన్ఫర్మ్‌గా ఈరోజు నైట్ కంపెనీకొస్తారు. మేము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాం అన్నట్టు నియాన్ బాయ్ చెప్తాడు దాంతో. అలాగే ప్లాన్ చేస్తారనమాట. ఆ రోజు నైట్ అమ్మాయి వచ్చేసి ఆ సిస్టమ్‌లో చెక్ చేస్తూ ఉంటుంది. అదేంటి ఇక్కడేం లేదే, మరెందుకు ప్రెసిడెంట్ ఇక్కడేదో ఉందని చెప్పాడు అన్నట్టు తను థింక్ చేస్తూ ఉంటే అప్పుడే లైట్స్ అన్నీ ఆన్ అవుతాయన్నమాట. నియాన్ బాయ్ ఇంకా మన హూరు ఇద్దరు బయటకొస్తారు. ఇంకొక అమ్మాయి కూడా. అంటే నువ్వన్నమాట ఈ పనంతా చేసిందని చెప్పేసి అంటుంది. అప్పుడే కొంచెం బ్యాక్ దెన్ అసలు హౌస్‌లో ఏం జరిగిందో మనకి చూపిస్తారు. ఈ విషయం అంతా ఫస్ట్ ప్లాన్ చేసి ప్రెసిడెంట్ లూ తోటి నియాన్ బాయ్ వచ్చేసి హూరుతో కూడా చెప్తాడనమాట. ఇక హూరు, నియాన్ బాయ్ ఇద్దరు అనుకోని కంపెనీకొస్తారు తిన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి. అలా పట్టుకున్నా కూడా తనేం చెప్తూ ఉంటుందంటే, మీ దగ్గర ఇప్పుడు ప్రూఫ్ లేదు నేనే అని చెప్పేసి, సిస్టమ్‌లో డేటా లేదు. అలాగే మీరు దగ్గర ప్రూఫ్ లేకుండా మీరు నన్ను ఏం చేయలేరు అన్నట్టు తను చెప్తుందనమాట. ఫస్ట్ మన హూరు వచ్చేసి మర్యాదగా నిజం ఒప్పేసుకో మేము నిన్ను వదిలేస్తామంటే, అయినా కూడా తను రివర్స్ తిరిగి ప్రూఫ్ లేకుండా నన్నెందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అన్నట్టు అంటుంది. ఇంతలో లోపలికి జిన్ ఎంటర్ అయ్యి ఆ సీసీటీవీ ఫుటేజ్‌ని నేను రీస్టోర్ చేశాను అన్నట్టు దాన్ని చూపిస్తాడు. అదే వెంటనే అమ్మాయికి చూపిస్తుందనమాట. అది రీస్టోర్ అయ్యి ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి మళ్ళీ అమ్మాయి ఏం తెలియనట్టు ఐయామ్ సో సారీ ఇలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయను. నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి అన్నట్టు మాటలు మార్చేస్తూ ఉంటుందన్నమాట ఇప్పటిదాకా కోపంగా మాట్లాడి. హూరు కోపం వచ్చేసి అవసరం లేదు నిన్ను మేము ఫైర్ చేస్తున్నాం. ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళి లాయర్‌తో మాట్లాడుకో. కన్ఫర్మ్‌గా నీ మీద కేసు పెడతాం మేము అన్నట్టు తను చెప్తుంది. ఇక తను వెళ్ళిపోతుందనమాట. వెళ్ళగానే తను జిన్‌కి థ్యాంక్ యూ చెప్తుంది టైంకొచ్చినందుకు. నువ్వేగా కాల్ చేసి నువ్వు నన్ను మాత్రమే ట్రస్ట్ చేస్తానని చెప్పావు. అందుకే ఎలా అయినా సరే నీకు హెల్ప్ చేయాలని ఇలా చేశాను అన్నట్టు చెప్తాడు. ఆ మాట నియాన్ బాయ్ విని మొన్న నాతో కూడా సేమ్ డైలాగ్ కొట్టింది కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంటికి వెళ్ళగానే మన హూరు చాలా హ్యాపీగా లేసి తింటూ చాలా ఫాస్ట్‌గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నియాన్ బాయ్ అవును అయినా నువ్వేం చేశావు? మేమే కదా ఎక్స్టర్నల్ వాళ్ళం హెల్ప్ చేశామంటే మీతో హెల్ప్ రాబిచ్చుకోవడం కూడా ఒక లీడర్‌షిప్ క్వాలిటీయే. నాకది ఉంది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. సర్లే నువ్వు కూడా బాగా చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అంటే వెంటనే క్లోజ్‌గా వెళ్ళి మరి నేను బాగా చేస్తే జిన్ హెల్ప్ ఎందుకు అడిగావు? మళ్ళీ తనని ట్రస్ట్ చేస్తున్నట్టు అదే డైలాగ్ తన దగ్గర ఎందుకు చెప్పావంటే, అడగకూడదా ఏంటి? ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు? లేసి తిను అని చెప్పేసి అంటుంది. అప్పుడే తను రియలైజ్ అవుతుందనమాట. అసలు తినకు కోపమొస్తే నేనెందుకు ఫీల్ అవుతున్నాను? తినసల ట్యాంగే కాదు కదా! నియాన్ బాయ్ కదా! నేనసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదే అన్నట్టు అంటుందనమాట. తను నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే నియాన్ బాయ్ దాన్ని హాఫ్ తినేసి ఇక వెళ్ళిపోతాడు. తనిక సిగ్గుపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో లూనియాన్‌కి కూడా విషయం తెలుస్తుంది. వాళ్ళు ఎక్స్‌పోజ్ అయ్యారని చెప్పేసి ప్రెసిడెంట్ లూ కాల్ చేసి చెప్తాడనమాట. ఇక లూనియాన్‌కి కూడా హూరు మీద చాలా కోపమొస్తూ ఉంటుంది. తనేం చేస్తుందంటే హూరు ఇంకా మన నియాన్ బాయ్ ఇద్దరు కలిసి ఆ క్రాఫ్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్తారనమాట. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా! వాళ్ళు ఇంకో డిజైన్‌ని చేయాలి కాబట్టి హెల్ప్ తీసుకుందాం అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తుంది. విషయం తెలిసి నా దగ్గరికి ఇలాగే చాలామందొచ్చారు. మీరు ఫస్ట్ ఇలానే స్వీట్ టాక్స్ మాట్లాడతారు. తర్వాత వచ్చేసి
అంతా మీరే చేశారన్నట్టు బిల్డప్ ఇస్తారు. మాకసల వాల్యూవే ఉండదు. మాది కూడా ఒక పనే కదా అన్నట్టు, ఇక నేనైతే కొలాబరేట్ అవ్వను, మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్తూ ఉంటాడు. తినేమో ఎంత చెప్పినా కూడా వినడనమాట. డోర్ ఏసేస్తూ ఉంటే తినేమో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు డోర్ క్లోజ్ అవుతుందని చెప్పేసి నియాన్ బాయ్ వెంటనే తన చెయ్యి అడ్డు పెడతాడు. దీనికి గాయం అవుతుందేమో అని చెప్పి. పాపం నియాన్ బాయ్ చెయ్యి హర్ట్ అవుతుందనమాట. ఇక లోపలికి వెళ్ళి ఎలాగో చెయ్యి ఉందని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ క్రాఫ్ట్ మ్యాన్ లోపలికి రానిస్తాడనమాట. ఏదో ఆయిల్ కూడా ఇస్తాడు. అప్పుడే మన ఊరు కూడా నియాన్ బాయ్ చెయ్యిని ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఏంటి నా గురించి వర్రీ అయ్యావా అన్నట్టు, అంటే తనకి అలానే చూస్తూ ఉంటుందన్నమాట. ఇక అయిపోయింది కదా, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టు క్రాఫ్ట్ మ్యాన్ అంటే, ఎలా అయినా సరే తిని ఒప్పించాలని చెప్పేసి ఊరు ఎలా ప్లాన్ చేస్తుందంటే, లేట్ అయిపోయింది కదా, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నైట్ ఇక్కడే ఉంటాం, రేపు వెళ్ళిపోతాం అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అప్పుడు క్రాఫ్ట్ మ్యాన్ ఏం అవసరం లేదు మీరు వెళ్ళండి అంటే నియాన్ బాయ్కి సైకిల్ చేస్తుంది అనమాట. నీ చెయ్యి పెయిన్ ఉందని చెప్పి బిల్డప్ ఇవ్వు అని చెప్పి. నియాన్ బాయ్ అవునవును నా చెయ్యి చాలా పెయిన్గా ఉంది, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నైట్ అన్నట్టు అంటే, సరే ఒక్క నైటే, నా దగ్గర ఒక రూమే ఉంది, మీరు కపుల్ కాదా అంటే, ఓ ఇప్పుడు కపుల్ కాదంటే వెళ్ళిపోమని చెప్తాడేమో అనుకొని, అవునవును మేము కపులే, మాకు ఒక రూమ్ సరిపోతుంది అన్నట్టు చెప్తుంది అనమాట క్రాఫ్ట్ మ్యాన్తో. సరే అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. నైట్ వచ్చేసి మన ఊరు బయట కూర్చొని స్టార్స్ని చూస్తూ ఉంటుంది. పక్కనే నియాన్ బాయ్ కూడా ఉంటాడు. ఊరు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది మిస్టర్ జాంగ్ అసలు ఈ ప్లేస్ని వదిలి, ఈ విలేజ్ని వదిలి ఎందుకు బయటికి రావట్లేదు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది, అసలు ఆకాశం చూడు ఎంత క్లీన్గా ఎంత నిశ్శబ్దంగా ఉందో, చూడడానికి ఎంత బాగుందో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. నియాన్ బాయ్ అవును నాకు అదే అనిపిస్తుంది అని చెప్పేసి తను పక్కగా కూర్చొని, మరి ప్లాన్స్ ఏంటి, ఎలా అయినా సరే మిస్టర్ జాంగ్ని ఒప్పించాలి కదా, ఏదైనా ప్లాన్ ఉందా అంటే, ప్రజెంట్ అయితే ఏమీ లేదు, బట్ నైట్కి అయితే ఉండడానికి అలౌ చేశారు కదా, మనమే కన్ఫర్మ్గా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి, రేపు మార్నింగ్ క్రియేట్ చేసుకొని ఎలా అయినా సరే మిస్టర్ జాంగ్ని ఒప్పించాలి దీనికి అన్నట్టు తను నియాన్ బాయ్తో చెప్తుంది. అలాగే ఆకాశాన్ని చూస్తూ ఈ స్టార్ పేరు ఇదే కదా, అదేది కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నియాన్ బాయ్ లేదు లేదు నువ్వు రాంగ్ చెప్తున్నావు, ఇది ఈ పేరు కాదు దాని ఈ పేరు అన్నట్టు దాన్ని కరెక్ట్ చేసి చెప్తూ ఉంటాడు. నీకెలా తెలిసింది ఈ విషయం అంటే, యాక్చువల్లీ ఫోన్ కెమెరాలో ఈ యాంగిల్లో పెట్టి చూస్తే మనకు అర్థమైపోతుందని చెప్పేసి తనకి ఆ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి ఎలా చూడాలో తనకి నేర్పిస్తూ ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండడంతో తను కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి, ఎంతైనా నియాన్ బాయ్ తన అంకుల్ కాబట్టి ఓకే చాలా సంతోషంగా ఉంది, నాకు బాగా అర్థమైంది ఇప్పుడు అని చెప్పేసి, ఇక నేను వెళ్ళి ఫస్ట్ పడుకుంటానని చెప్పేసి తన లోపలికి వెళ్ళిపోయి బెడ్ అంతా సెట్ చేస్తుంది, ఒక సైడ్గా పడుకుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కపుల్ అని చెప్పి అబద్ధం చెప్పారు కదా, అందుకే ఇప్పుడు ఇద్దరు ఒకే రూమ్లో పడుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తుంది. నియాన్ బాయ్ ఇక లోపలికి వెళ్ళగానే ఊరు వచ్చేసి, ఇదిగో ఈ సైడ్ నేను పడుకుంటాను, ఆ సైడ్ నువ్వు పడుకో, ఈ లైన్ క్రాస్ అయ్యి వస్తే మాత్రం నువ్వు అయిపోయావు నా చేతిలో అన్నట్టు కండిషన్ పెడుతుందనమాట. ఇక తను సైలెంట్గా పడుకుంటుంది. నియాన్ బాయ్ వచ్చేసి ఆ బెడ్ సైడ్గా పడుకొని బెడ్షీట్ లాగుతూ ఉంటాడు. బెడ్షీట్ లాగానే ఊరుకి బెడ్షీట్ ఉండదన్నమాట, అక్కడ ఒకటే ఉండేసరికి ఊరు ఏం చేస్తుందంటే మళ్ళీ నియాన్ బాయ్ దగ్గర నుండి బెడ్షీట్ లాక్కుంటుంది. ఇక గట్టిగా పట్టుకుంటుంది ఈసారి వెళ్లకుండా. నియాన్ బాయ్ అయినా కూడా ఎలా కొలగా గట్టిగా లాగి బెడ్షీట్ లాగేసుకుంటాడు. ఇలా కాదని చెప్పేసి ఇద్దరు కొంచెం దగ్గరగా పడుకొని ఆ బెడ్షీట్ని షేర్ చేసుకుంటారు. ఇక పడుకుందాం అనే సమయానికి అక్కడ బాగా మస్కిటోస్ వస్తాయన్నమాట. ఊరుకు వచ్చేసి నిద్ర పట్టదు ఆ మస్కిటోస్ వల్ల, మస్కిటోస్ని కొట్టుకుంటూ ఉంటుంది. నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే లేచి కూర్చుంటాడు. ఏంటి ఏమైంది నీకు, ఏం చేస్తున్నావంటే, మస్కిటోస్ని నేను అట్రాక్ట్ చేస్తాను సో దట్ అవన్నీ నన్ను కొడతాయి, నిన్ను కుట్టవు కదా, నువ్వు పడుకుందు కానీ అన్నట్టు అంటే, అబ్బో నీకు విషయం చెప్పాలి, అదేంటంటే మస్కిటోస్ ఓన్లీ గుడ్ పీపుల్నే కొడతాయి, నీలాంటి వాళ్ళని కాదు, సైలెంట్గా పడుకో అన్నట్టు చెప్తుంది. నియాన్ బాయ్ ఇక సరదాగా తన ఫేస్ మీద కొడతాడనమాట జస్ట్ ఫింగర్స్ తోటి. ఏంటి నన్నే కొడతావా అని లేచి కూర్చొని, ఈసారి మళ్ళీ కొట్టు అప్పుడు చెప్తాను ఈ సంగతి అంటే మళ్ళీ కొడతాడు. ఇక నియాన్ బాయ్తో తను గొడవ పడుతుందనమాట, నేను కూడా కొట్టాల్సిందే అని చెప్పేసి ఇద్దరు అలా కొట్టుకుంటారు ఆ రోజు నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ సో ఫస్ట్ నియాన్ బాయ్ కళ్ళు తెరుస్తాడు, నిద్రలోనే లేస్తాడు. తను లేచేసరికి తన హ్యాండ్ మీద హూరు పడుకొని నిద్రపోతూ ఉంటుందన్నమాట. ఇదేంటి తిను నాకు రూల్స్ చెప్పింది, కండిషన్స్ చెప్పింది, ఇప్పుడేమో వచ్చి నా దగ్గరే పడుకుంది, వచ్చి నన్ను హక్ చేసుకొని అన్నట్టు అనుకుంటాడు. సో ఫస్ట్ తను నియాన్ బాయ్ హూరుకి క్లోజ్గా ఉన్నాడు కాబట్టి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడనమాట. తను నిద్రలేస్తుందని అర్థమైపోయి సైలెంట్గా హెడ్ తిప్పేసి ఏం తెలియనట్టు నటిస్తూ ఉంటాడు. సో హూరు నిద్రలేగానే నియాన్ బాయ్ ఇదేంటి నేను ఇలా వచ్చి పడుకున్నానని చెప్పేసి, నియాన్ బాయ్ ఇంకా లెగవలేదు అనుకుంటా అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళి పక్కకు వెళ్ళి పడుకుంటుంది ఇక తనకి తెలియకుండా ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వాళ్ళు హాల్లో మిస్టర్ జాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, మిస్టర్ జాంగ్ కాసేపు ఆగి ఏంటి మీరు ఇంకా వెళ్ళిపోలేదా, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోమని చెప్పాను కదా అంటే, ఊరు ఇలా చెప్తుంది, యాక్చువల్లీ మేము న్యూస్లో చూసాము ఈరోజు వర్షం పడుతుందంట అందుకే వెళ్ళలేదు ఇంకా అన్నట్టు కవర్ చేస్తే, ఆ న్యూస్లో చెప్పేవేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇక వెళ్ళండి అన్నట్టు చెప్తాడు. అప్పుడే పైన ఉరుములు మెరుస్తూ ఉంటాయి అనమాట. చూసారా వర్షం పడేలా ఉంది, సో ప్లీజ్ మమ్మల్ని కాసేపు ఉండనివ్వండి అన్నట్టు రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఇక మిస్టర్ జాంగ్ అక్కడ చైర్లో కూర్చొని తన వర్క్ చేసుకుంటూ ఉంటే హూరు ఏం చేస్తుందంటే
మిస్టర్ జాంగ్‌కి నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి ఎదురుగా కూర్చొని, మీరు ఈ వర్కే కదా చేస్తున్నారు అన్నట్టు తను చెప్తుందనమాట ఒక నేమ్ ఏదో. మిస్టర్ జాంగ్ దానికి, ఓహ్! బానే హోంవర్క్ చేసి వచ్చినట్టున్నావు కదా! నన్ను కాకా పట్టడానికి అలా మాట్లాడతాడు. దానికి నియాన్ భాయ్ ఇలా రిప్లై ఇస్తాడు. మీరెందుకు మా సిన్సియారిటీ చూడట్లేదు? ఎలా అయినా సరే మీతో కొలాబరేట్ అవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాం. కొంచెం మా సిన్సియారిటీ చూడండి అన్నట్టంటే, మిస్టర్ శామ్, అవునా మీ సిన్సియారిటీ చూడాలా? సరే ఒక పని చెప్తాను. ఇది చేస్తే కన్ఫర్మ్‌గా మీ సిన్సియారిటీ చూస్తాను. మీరు చెప్పింది ఒప్పుకుంటాను అన్నట్టు చెప్తాడు. ఏం చేయాలి అని చెప్పి హూరు క్వెషన్ చేస్తే, ఒక రింగ్ చేయమని చెప్తాడనమాట. తను ఏదైతే ఎప్పుడో టెక్నిక్‌తో చేస్తున్నాడో, సేమ్ అదే టెక్నిక్‌తో ఈవినింగ్‌లోగా మీరు రింగ్ చేసి నాకు తీసుకొచ్చి పర్ఫెక్ట్‌గా ఉండాలి ఆ రింగ్ కూడా అన్నట్టు ఒక కండిషన్ పెడతాడు. నియాన్ భాయ్ అదెలా కుదురుతుంది? మాకసల ఆ స్కిల్లే లేదు. ఈవినింగ్‌లో చాలా కష్టం అది అలాంటిది చేయడం అంటే. అయినా కూడా హూరు లేదు మేము చేసి చూపిస్తాం అన్నట్టు చెప్తుందనమాట. ఇక ఇద్దరు కలిసి ఎలాగోలాగా కష్టపడి చేస్తూ ఉంటారు ఆడుకుంటూ ఆ రింగ్‌ని. ఎనకేమో ఒక పక్క వర్షం పడుతూ ఉంటుంది. కాసేపు అతను చేస్తే, కాసేపు నియాన్ భాయ్ చేస్తే, కాసేపు హూరు చేయడం ఇలా ఎలాగోలాగా ఇద్దరు కలిసి ఆ రింగ్‌ని చేస్తారనమాట. బట్ అది పర్ఫెక్ట్‌గా అయితే ఏముండదు. జస్ట్ రింగ్ అయిపోగానే తను నియాన్ భాయ్‌కి పెడుతుంది ఊరికే ఎలా ఉందో చూడ్డానికి. సో, ఫైనల్లీ ఏదో ఎలాగోలాగా ప్రిపేర్ చేసి వెళ్ళి మిస్టర్ జాంగ్‌కి చూయిస్తారు. మిస్టర్ జాంగ్ దాన్ని చూసి ఏంటి దీన్ని కూడా ఒక రింగ్ అంటారా? ఇదేం నాకు నచ్చలేదు. ఇక మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. సో, ఫెయిల్ అయ్యారు కాబట్టి అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక వీళ్ళేం చేయలేక పైకి వెళ్తారనమాట. పైకి వెళ్ళి తను నియాన్ భాయ్‌ని తిడుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే. నువ్వు గనక కరెక్ట్‌గా ఉంటే ఇదంతా జరిగేది కాదని చెప్పేసి నియాన్ భాయ్, నేనేం చేశాను? దానికి నాకు సంబంధం ఏంటి? అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కిందకి రాగానే జిన్ మిస్టర్ జాంగ్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. హురు అది అబ్జర్వ్ చేసి, "జిన్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అన్నట్టు క్వెషన్ చేస్తుంది వెంటనే. నియాన్ భాయ్ అసలు మనిద్దరం ఇక్కడున్నామని చెప్పి జిన్‌కెలా తెలుసు అన్నట్టు క్వెషన్ చేస్తే, ఇంతలో మిస్టర్ జాంగ్ ఇతను మీలా కాదు, ఊరికే టైమ్ పాస్‌కి రాలేదు, విలేజ్‌కి మంచి చేయడానికొచ్చాడు అన్నట్టు చెప్తాడు. హూరు ఏంటి అసలా ఏం జరుగుతుందంటే జిన్ ఇలా చెప్తాడు. యాక్చువల్లీ మా కంపెనీ ఓన్లీ సిటీస్‌కే సర్వ్ చేస్తుంది కదా! సో, ఆఫ్‌లైన్‌లో విలేజెస్‌కి కూడా సర్వ్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈ విలేజ్‌కి కూడా ఏదో ఒక హెల్ప్ చేద్దామని నీతో మాట్లాడడానికొచ్చాను అన్నట్టు జిన్ చెప్తాడు. ఇంతలో మిస్టర్ జాంగ్ వచ్చేసి, మీతో ఈ ఊరి ప్రెసిడెంట్ మాట్లాడతాడని చెప్పేసి జిన్‌తో చెప్పేసి, అలాగే హూరుని ఇంకా మన నియాన్ భాయ్‌ని వాళ్ళిద్దరిని ఇక బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమని వెళ్ళిపోమని చెప్తాడనమాట. జిన్ ఇలా చెప్తాడు, యాక్చువల్లీ నేను ఒక సూట్ బుక్ చేశాను హోటల్‌లో, దగ్గర హోటల్‌లో. ఆ సూట్‌లో 3 రూమ్స్ వచ్చాయి. మీరెందుకు మాతో పాటు రాకూడదన్నట్టు క్వెషన్ చేస్తే, నియాన్ భాయ్ వద్దు అన్నట్టు చెప్పబోతుంటే ఇంతలో హురు, కన్ఫర్మ్‌గా వస్తాం. థాంక్ యూ సో మచ్ అన్నట్టు చెప్తుందనమాట. ఇక ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళిపోతారు. హూరు డ్రింక్ చేస్తూ ఉంటే అప్పుడే నియాన్ భాయ్ వచ్చి బ్యాక్ సైడ్ మన జిన్ కూడా ఉంటాడు. "ఏంటి నువ్వు నా సరౌండింగ్స్‌లో డ్రింక్ చేయనని చెప్పావు కదా!" అంటే, "అవును ఇప్పుడు నీతో ఎవరు డ్రింక్ చేస్తున్నారంటే" అంటే ఏంటి ఇప్పుడు జిన్‌తో డ్రింక్ చేయబోతున్నావా? అవునన్నట్టు చెప్తుంది. అలా ఎలా చేస్తావు? నువ్వు చిన్న పిల్లవా ఏంటి? ఒక అడల్ట్‌తో కలిసి నువ్వు ఒక రూమ్‌లో ఎలా డ్రింక్ చేస్తావు అన్నట్టు తను క్వెషన్ చేస్తాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నైట్ నీతో కలిసి పడుకున్నాను కదా! మరి అప్పుడేమైంది ఇది? ఈ కామన్ సెన్స్ అన్నట్టు క్వెషన్ చేస్తుంది. సరే అయితే నేను కూడా తాగుతానని చెప్పేసి డ్రింక్స్ తీసుకొని తను తాగుతూ ఉంటాడనమాట. ఇక ఆన్సర్ చెప్పలేక. ఆ రోజు నైట్ ఇక ముగ్గురు బయట ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారనమాట. నియాన్ భాయ్ ఇంకా జిన్ ఇద్దరు కోపంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటే, దానికి హురు ఏంటబ్బా వీళ్ళు ఇలా ఉన్నారు? సరే అని చెప్పేసి ఒక గేమ్ ఆడదామా అన్నట్టు తను చెప్తుంది. ఏం గేమ్? అన్నట్టు క్వెషన్ చేస్తారు. ఐ హావ్ యూ హావెంట్ గేమ్ ఆడదాం అన్నట్టు జిన్ చెప్పగానే నియాన్ భాయ్ ఇది ఓల్డ్ ఫ్యాషన్ అన్నట్టు చెప్తాడు. ఓహ్! మర్చిపోయి మీరు ఓల్డ్ జనరేషన్ నుండి వచ్చారు కదా! సో, మీకు ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయ్యి ఉంటుంది. ఇట్స్ ఓకే మీరు ఆడొద్దులే అన్నట్టు చెప్తాడనమాట. దానికి మన హూరు కూడా సపోర్ట్ చేస్తుంటే నియాన్ భాయ్ ఏంటి ఇప్పుడు నన్ను అంకుల్ అని చెప్పేసి మీ ఇద్దరు ఆట పట్టిస్తున్నారా అన్నట్టు అంటాడు. దానికి హూరు సరే వదిలేసేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఇంకా జిన్ని ఆడుకుంటాంలే అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేయబోతుంటే నేను వస్తాను అన్నట్టు చెప్తాడు. అప్పుడు జిన్ ఈ గేమ్ ఆడితే నిజాలన్నీ బయటపడతాయి మీకు ఓకే కదా అంటే నేను ఆడతాను అన్నట్టు చెప్తాడనమాట. ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి హూరు చెప్తూ ఉంటుంది. హూరు వచ్చేసి అన్ని డ్రింక్స్ గురించే నేను ఇన్ని సార్లు డ్రింక్ చేశాను, అన్ని సార్లు డ్రింక్ చేశానని చెప్పి దాని గురించి చెప్తూ ఉంటుంది. దానికి నియాన్ భాయ్ ఎప్పుడు ఇదే పనా నీకని చెప్పేసి నియాన్ భాయ్ ఇంకా జిన్ క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. జిన్ వచ్చేసి ఫస్ట్ ఈ క్వెషన్ అడుగుతాడు. లాస్ట్ 5 ఇయర్స్ నుండి మనసులో ఎవరన్నా ఉన్నారా అన్నట్టు. దానికి నియాన్ భాయ్ హ్యాండ్ రైజ్ చేస్తాడనమాట. ఫింగర్ రైజ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కావాలని చెప్పేసి హూరు తన మీదే క్వెషన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో, ఫస్ట్ నియాన్ భాయ్ హూరుతో ఎప్పుడైనా బెడ్ షేర్ చేసుకుందామా అన్నట్టు అడుగుతాడు. నియాన్ భాయ్ లాస్ట్ నైట్ చేసుకున్నాడు కాబట్టి ఫింగర్ రైజ్ చేస్తాడు. జిన్ కూడా రైజ్ చేసేసరికి మనం ఎప్పుడు షేర్ చేసుకున్నామంటే ఒకసారి నువ్వు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నువ్వు అక్కడే బెడ్ దగ్గర పడుకున్నావంటే దాన్ని షేరింగ్ ఎలా అంటారు అంటే, నాకది షేరింగ్ చేయలే అని చెప్పేసి అంటాడు. సో, ఇద్దరు పోటాపోటీగా నేను హూరుతో ఇది చేశాను, నేను ఇది చేశాను అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి ఇదంతా చేస్తూ ఉంటారనమాట.
ఒకసారి అలా అడుగుతూ ఉన్నప్పుడు జిన్ ఏం చెప్తాడంటే, ఒకసారి నేను ఊరు డ్రింక్ చేసున్నప్పుడు నేనే తన్ని హోల్డ్ చేసుకొని ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళాను అన్నట్టు చెప్తాడు. ఇక వెంటనే ఊరు ఇక ఆపేసేయి వద్దులే, వద్దులే అని చెప్పేసి ఆపేయమని చెప్తుందనమాట. నోట్లో చికెన్ పెట్టేస్తుంది నీకేం మాట్లాడకని చెప్పేసి. తర్వాత ఏమైంది హోల్డ్ చేసి ఇంటికెళ్ళిన తర్వాత ఏమైనా జరిగిందా అన్నట్టు క్వెషన్ చేస్తే, ఎందుకెందుకు వదిలేసేయండి గేమ్ మీకొద్దు ఆపేద్దాం. ఈ గేమ్ ఏం బాలేదు అన్నట్టు ఇక ఆపేస్తారనమాట గేమ్. మన హీరోకొచ్చేసి నియాన్ బాయ్‌కి చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఏం జరిగిందిరా బాబు వీళ్ళిద్దరి మధ్య అని చెప్పేసి. ఆ రోజు నైట్ హూరు తన రూమ్‌లో ఉన్నప్పుడు నియాన్ బాయ్ సడెన్‌గా రూమ్ డోర్ కొడతాడనమాట. డోర్ ఓపెన్ చేయగానే వచ్చి వెంటనే తనకి క్లోజ్‌గా క్వెషన్స్ మీద క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. సో, ఆ రోజు నైట్ నువ్వు డ్రింక్ చేసిన తర్వాత, వెళ్ళిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా అని చెప్పేసి హూరు అవన్నీ నీకెందుకు? మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. అలాగే నీ మధ్య, నా మధ్య కూడా ఏం జరగలేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. అయినా నువ్వేంటి జెలసీగా ఫీల్ అవుతున్నావా అంటే, అవును నేను జెలసీగానే ఫీల్ అవుతున్నానని చెప్పేసి, ఇక నుండి నువ్వు నా దానివని చెప్పేసి తన ఫింగర్‌కి ఏదైతే వాళ్ళు ఒక రింగ్ ప్రిపేర్ చేసారో ఆ రింగ్ పెట్టేస్తాడనమాట. తనకేం అర్థం కాదు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడో. సడెన్‌గా కిస్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఫోర్స్ కిస్సింగ్ చేస్తూ ఉంటాడు. తనేమో వద్దు వద్దని చెప్తున్నా కూడా, ఇక తనే కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. అలా అనుకోకుండా ఇద్దరు నైట్ కలిసి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి ఏంటి ఇదంతా జరిగిపోయిందని చెప్పేసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నైట్ ఏం జరిగిందో అంతా మర్చిపో ఎంతైనా మనం అడల్ట్స్ కదా! సో, మర్చిపోదాం అన్నట్టు చెప్తుంది. దానికి నియాన్ బాయ్ ఏంటి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవా అంటే, నేనెందుకు తీసుకోవాలి? నువ్వు కదా ఇదంతా చేసింది. నన్నడుగుతున్నావేంటి అన్నట్టు, సరే వదిలేసి ఇదంతా మర్చిపోదాం లీవ్ ఇట్ అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. ఇంతలో డోర్ నాక్ చేస్తూ ఉంటాడు మన జిన్. వెంటనే జిన్ డోర్ నాక్ చేస్తున్నాడని చెప్పేసి ఎక్కడ నియాన్ బాయ్‌ని చూసేస్తాడేమో అని చెప్పి, నువ్వు ప్లీజ్ బయటికి రాకు అని చెప్పేసి లోపల ప్లీజ్, ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని లోపలే ఉండమని చెప్తుంది. నేను బయటకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుందనమాట. ఏంటి ఏదో చెప్తున్నావంటే ఇద్దరం కలిసి బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్దామా? నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేసావా? అంటే, లేదు నాకిప్పుడు తినాలని లేదు అన్నట్టు చెప్తుంది. అలాగే మిస్టర్ జాంగ్ గురించి ఏదో చెప్తున్నావంట యాక్చువల్లీ అని చెప్పేసి ఫోన్‌లో ఒకటి చూయిస్తాడనమాట. అది చూసిన తర్వాత ఇలా చెప్తుంది. ఇప్పుడు అర్థమైంది నాకు మిస్టర్ జాంగ్‌తో ఎలా మాట్లాడాలో. సో, కన్ఫర్మ్‌గా ఆయన్ని ఎలాగోలాగ ఒప్పిస్తాను నేను అన్నట్టు చెప్తుంది. సరే మనం బ్రేక్‌ఫాస్ట్ చేసాక ఇద్దరం కలిసి మిస్టర్ జాంగ్ దగ్గరికి వెళ్దాం అంటే, దానికి వెంటనే తిను ఓకే అంటుందనమాట. అప్పుడే మన నియాన్ భాయ్ ఏం చేస్తాడంటే డోర్ ఓపెన్ చేసి బయటకొస్తాడు. తను బయటికి రాగానే "నువ్వేం చేస్తున్నావిక్కడ" అంటే, హూరుకి ఏం చెప్పాలో అర్థం కాక, "అవును నువ్వేం చేస్తున్నావిక్కడ?" అలా అలా క్వెషన్ చేసి తనకేం తెలియనట్టు మళ్ళీ జిన్‌కి ఇలా చెప్తుంది. యాక్చువల్లీ తన రూమ్‌లో షవర్ పని చేయట్లేదంట. అందుకే యూజ్ చేసుకోవడానికొచ్చాడు అంతే అంతకన్నా ఏం లేదు. సరే ఇప్పుడు నీ షవర్ పని చేస్తుంది కదా! ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్తాడు. అప్పుడు జిన్ కూడా ఇక నాకు వేరే వర్క్ ఉంది ఆఫీస్‌లో నేను కూడా వెళ్తానని చెప్పేసి తన ఫోన్ తీసుకుంటాడనమాట. మన హూరు ఇక సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్లి డోరేసుకుంటే వీళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.